వెళ్తే కూడా తండ్రి కూడా వెళ్ళింది. ఆ బాలికని చూస్తే భగవాన్ అనుగ్రహ స్వరూపుడు. అనుగ్రహం వేరు, భగవాన్ వేరు కాదు. ఈ ప్రపంచంలో కాదు కదా, ఈ 14 భవన భాండాల్లో కాదు కదా, వ్యక్తమైనవి అవ్యక్తమైనవి రెండిట్లోంచి అనుగ్రహాన్ని పిండేస్తే ఆ నిండు సారం శ్రీ భగవాన్ రమణ మహర్షి. శ్రీ భగవానికి ఆ బాలికను చూసేసరికి ముచ్చటేస్తుంది. ఆ అమ్మాయికి ఏదో కొంచెం నవతకం ఉంది, జ్వరంగా ఉంది. భగవాన్ ఏం చేశారంటే ఆ పుస్తకాలు తీసి చూస్తుంది. నీకు చదవడం వచ్చా అని అడిగారు. వచ్చు అంతే. వెంటనే ఏం రాశారంటే, ఎవరు అడిగినా మంత్రం ఏమని శ్రీ భగవానుడు ఆ అమ్మాయి అడగకుండానే ఒక మంత్రం రాసిచ్చేసాడు. రాసిచ్చేసి అది కరెక్ట్గా వచ్చేదాకా కూడా పలికించాడు. అంటే మంత్రాన్ని ప్రసాదించారు. పెద్ద పెద్ద వాళ్ళు కూడా మాకు మంత్రం ఇవ్వండి, దీక్షణ ఇవ్వండి అని చెప్పి అడిగినా కానీ రోజుల తరబడి నెలల తరబడి వేదించుకు తిన్నా ఇవ్వని వాడు ఆ బాలికకి మంత్రం ఇచ్చాడు. ఇప్పుడు మనం ఆ మంత్రం కూడా చేసుకుందాం. 3 సంవత్సరాలు చేసింది. ఆ అమ్మాయికి 8వ సంవత్సరంలో ఉండగా, 8వ సంవత్సరం నడుస్తూ ఉండగా మంత్రం ఇచ్చారు. ఆ అమ్మాయి స్కూల్కి వెళ్ళింది, ఆడుతూ పాడుతూ అన్ని పనులు చేస్తుంది. ఇంట్లో తల్లిదండ్రులు కూడా ఈ అమ్మాయికి మంత్రం ఇచ్చినట్టు మర్చిపోయారు. ఏదో జ్వరం వస్తే భగవాను రైతుతోటి ఏదైనా మొక్కలు చెప్పారనుకున్నారు. కానీ ఆ తీసుకున్న బాలిక మాత్రం దాన్ని విడిచిపెట్టలేదు. 3 సంవత్సరాలు కంటిన్యూస్గా చేసి జీవన్ముద్ర మోక్షాన్ని పొందేస్తుంది. 3 సంవత్సరాలు. ఒక బాలికకి 3 సంవత్సరాలు పడుతుంది. ఆ అమ్మాయి మనకంటే చిన్నది, అమ్మశోభం తెలియదు. మోక్షం అనేది ఒకటి ఉందని, జ్ఞానార్థం ఉందని ఏమీ తెలియదు. ఆ అర్థాలు కూడా తెలియదు. ఆ మంత్రాల యొక్క అర్థాలు కూడా తెలియదు. అయినా కానీ చిత్తశుద్ధితో చేసింది. మనం ఎప్పటికి తరిస్తామో ఆ అమ్మాయికి 3 ఏళ్ళు పట్టింది. ఆడుతూ పాడుతూ అన్ని పనులు చేస్తుంది. స్కూల్కి వెళ్ళింది, చదువుకుంది, మార్కులు వచ్చినాయి, అన్నీ మామూలే. ఈ అమ్మాయికి మాత్రం ఆ మంత్రం 3 సంవత్సరాలు చేస్తే వెంటనే జీవన్ముక్తి వచ్చింది. అంటే జీవించి ఉండగానే ముక్తిని పొందేసింది. సాక్షాత్తు ఈశ్వరుడు యొక్క అంశ అయిపోయింది. మనం ఎప్పటికవుతామో మనం అభం శుభం తెలియదు దానికి అయిపోయింది. మనకి అభం శుభం అన్నీ తెలుసు. మనం అవటం కష్టం అనుకోవద్దు. మనం కూడా శ్రీ భగవానుడి ముందు ఆ 8 ఏళ్ల పిల్లల కంటే ఎక్కువేం కాదు. అంచేత మిగతావన్నీ పక్కన పెట్టి ఇప్పుడు అమ్మాయి స్కూల్కి వెళ్ళింది, చదువుకుంది, ఆడింది, పాడింది, అన్నీ చేసింది. రెగ్యులర్గా ఈ సాధన మాత్రం వదిలిపెట్టలేదు. ఆ తపస్సు పండింది. అందుచేత మనం కూడా 3 ఏళ్లకు 4 ఏళ్ళకు 5 ఏళ్ళకి ఎప్పుడో ఒకప్పుడు పండి తీరుతాం. మంత్రం అందుకుంటుంది. నాహం దేహం కోహం సోహం అంటే ఏంటంటే, నాహం దేహం అంటే నాహం దేహం. ఈ దేహం నేను కాదు. నా అహం నేను కాదు. నా అంటే కాదు, అహం అంటే నేను. నాహం అంటే కాదు, నేను. నాహం దేహం. ఈ దేహం నేను కాదు. నాహం దేహం అంటే అర్థం ఏంటంటే, ఈ దేహం నేను కాదు. నాహం, నా ప్లస్ అహం. నాహం దీర్ఘం, నా దీర్ఘం. నాహం అంటే నా ప్లస్
అంటే కాదు, లేదు అని అర్థం. అహం అంటే నేను అని అర్థం. నేను కాదు, ఏంటి, ఏమి కాదు, నేను దేహం. నేను దేహం కాదు అని అర్థం. నాహం దేహం అంటే నేను దేహం కాదు అని అర్థం. అలాగే తర్వాత వచ్చేది ఏంటంటే ఓహం అంటే కహ ప్లస్ అహం. కహ అంటే ఎవరు, అహం అంటే నేను. నేను ఎవరు? భగవాన్ ఈ భూమి మీదకి వచ్చి చెప్పిందే అది, అదే తపస్సు. నేను ఎవరో తెలుసుకోవడమే తపస్సు. ఓహం అంటే కహ ప్లస్ అహం. అంటే కహ అంటే ఎవరు, అహం అంటే నేను ఎవరు అని అర్థం. చిత్తశుద్ధే ముఖ్యం, అర్థాలు తెలియటం కంటే. కానీ అర్థం తెలుసుకుని చిత్తశుద్ధితో చేస్తే ఇంకా త్వరగా వస్తుంది. మూడవది ఏంటంటే సోహం అంటే సహ ప్లస్ అహం. సోహం. సహ అంటే ఏంటి? అదే. ఏది ఉందో అదే. ఏది ఈశ్వరుడో అదే. ఇప్పుడు ఈశ్వరుడు నా బుద్ధికి అందట్లేదు, కానీ ఉన్నాడు. ఎలా ఉన్నాడో నాకు తెలియకపోయినా ఉండటంగా ఉన్నాడని మాత్రం తెలుస్తోంది. నా లోపల ఏదైతే ఉండటంగా ఉందో అదే ఈశ్వరుడు. సోహం అంటే సహ ప్లస్ అహం. సహ అంటే ఏంటి? ఏది ఉందో అది, ఏది చైతన్యమో అది, ఏది కేవలం ఉనికి కలిగి ఉందో, ఉండటంగా ఉందో, నిజంగా ఉందో, కల్పితంగా లేదో, తలంపుగా లేదో అది. దానికి ఒక పేరు కూడా పెట్టలేదు. ఒక శివుడనో, రాముడనో, కృష్ణుడనో, ఈశ్వరుడనో పేరు పెట్టలే. అంటే సహ ప్లస్ అహం. సోహం. అదే నేను. అదే అనేది మనకి స్వానుభవంలోకి వస్తుంది. అదే అనేది ఈశ్వరుడికి పరిమితం చేయలేము, కృష్ణుడికి పరిమితం చేయలేము, అమ్మవారికి పరిమితం చేయలేము, ఈ దేవుళ్ళకి ఎవరికి పరిమితం చేయలేము. ఈ దేవుళ్ళకి కూడా ఏదే మూలమో అది. అదే అంటే సహ. సహ ప్లస్ అహం. సోహం. ఈ మూడు కలిపి ఒక మంత్రంగా ఇచ్చారు. అది ఈ మాస శివరాత్రులు కాబట్టి వాళ్ళ చక్కగా అది కూడా చేద్దాం. అందరూ హృదయం మీద నిష్ట ఉండాలి. ఇది పూర్తిగా ఒక శివుడనో కృష్ణుడనో రూపం కూడా ఏమీ లేదు దీంట్లో. నాహం దేహం అన్నప్పుడు నేను ఈ దేహం కాదు అని అనుకోవాలి. కోహం అన్నప్పుడు నేను ఎవరు అని ఇక్కడ నిష్ట ఉండాలి. ఇక్కడే ఉన్నాడు ఈశ్వరుడు, కుడివైపున హృదయంగా ఇక్కడ ఉన్నాడు, హృదయంలో ఉన్నాడు. కోహం. మూడవది ఏంటి? సోహం. అదే నేను. అది మనకి అందకపోవచ్చు, అందకపోయినా నష్టం లేదు. ఏదో ఒక రోజుని అంది తీరుతుంది. సోహం. అదేంటది? అదే నేను. నాహం దేహం కోహం
ఏదైతే ఉందో అదే నేను. సోహం 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 సోహం. మీ ప్రాణం, మీ మనస్సు కూడా మీ స్పష్టమైన ఉచ్చారణలోకి వచ్చేయాలి. సోహం సోహం. మీకు వేరే దేహం ఉండకూడదు. మీ దేహం, మనసు, ప్రాణం, బుద్ధి మొత్తం అంతా కూడా ఈ సోహంలోకి వచ్చేయాలి. ఈ ఒక్క 2 అక్షరాల్లోకి వచ్చేయాలి. సోహం. ఇంకా స్పష్టంగా బలీయంగా ఆ సోహం మీదకి వచ్చేయాలి. మీ ప్రాణం అంతా దాని మీద నిలబడాలి. అది హృదయ నిష్ట వల్ల బాగా కుదురుతుంది. సోహం 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 సోహం. సింపుల్గా అదే నేను అనుకోండి. సోహం సోహం సోహం. మళ్ళీ మొదటికి వద్దాం. నాహం దేహం. దేహం నేను కాదు అని భావన. ఓహం నేను ఎవరు నేను ఎవరు నేను ఎవరు అని లోపల అనుకోవాలి. సోహం అదే నేను అదే నేను అదే నేను అని అనుకోవాలి. నాహం దేహం కోహం సోహం. నాహం దేహం కోహం సోహం. మీ దేహంలో ఎన్నైతే శక్తులు ఉన్నాయో, మీ మనసులో ఎన్నైతే శక్తులు ఉన్నాయో, ఎన్నైతే ఇంద్రియాలు ఉన్నాయో, ఏ బుద్ధి అయితే ఉందో, ఏ మనసు అయితే ఉందో, ఏ చిత్తం అయితే ఉందో, ఏ అహంకారం అయితే ఉందో, మొత్తం అంతా కూడా ఈ స్పష్టమైనటువంటి ఈ నాదంలో ఇమిడిపోవాలి. నాహం దేహం ఓహం సోహం. మీకు ఇప్పుడు ప్రపంచం లేదు, హాలు లేదు, పక్కవాళ్ళు లేదు, ఎవ్వరూ లేరు. ఇదొక్కటే ఉంది. ఈ నాదంలో మీరు లీనమైపోవాలి. నాహం దేహం కోహం సోహం. నాహం దేహం కోహం సోహం. మనం ఇప్పుడు ఆ 8 ఏళ్ల పిల్ల కంటే చిన్న పిల్లలం అయిపోవాలి. మన పెద్దరికాలని పక్కన పెట్టేసి స్పష్టంగా చేయాలి. ప్రాణం అంతా అక్కడే ఉండాలి, మనసు అంతా అక్కడే ఉండాలి. నాహం దేహం కోహం సోహం. 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 నాహం దేహం
పలికినా మననం చేసుకున్నా చేసుకోకపోయినా ఆ మంత్రం స్పష్టంగా చెబితే, ప్రేమతో ప్రీతితో చెబితే అర్థం మీకే లోపల స్ఫురిస్తూ ఉంటుంది. నాహం దేహం కోహం సోహం నాహం దేహం కోహం సోహం. మీ మనసులో కానీ, మీ దేహంలో కానీ, మీ ఇంద్రియాల్లో కానీ రకరకాల అనుభూతులు వస్తూ ఉంటాయి. ఇవి చెబుతూ ఉంటే వాటిలో ఏం పట్టించుకోవద్దు, మనసు దాని మీద పెట్టద్దు, హృదయం మీద నిష్ట పెట్టుకుని ఉంచుకోవాలి. నాహం దేహం కోహం సోహం 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 నాహం దేహం కోహం సోహం. హృదయం మీద నిష్ట ముఖ్యం. నాహం దేహం కోహం సోహం 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 నాహం దేహం నాహం దేహం నాహం దేహం కోహం 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 సోహం
కోహం సోహం నాహం దేహం కోహం సోహం నాహం దేహం కోహం సోహం నాహం దేహం కోహం సోహం నాహం దేహం కోహం సోహం. ఛాతి మీద కుడివైపున ఉన్న హృదయం మీద నిష్టి పెట్టాలి. నాహం దేహం కోహం సోహం 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 నాహం దేహం కోహం సోహం. కొంచెం కళ్ళు మూసుకుని ఉండండి. హృదయం మీద నిష్ట మానకండి. సనత్ కుమారుడు అంటే సుబ్రహ్మణ్యేశ్వరుడుగా పుట్టక ముందు ఆయన సనత్ కుమారుడుగా ఉన్నాడు. ఈ సనత్ కుమారుడు మహాజ్ఞాని. ఈ సనత్ కుమారుడు నారదుడికి ఒక తంత్రం ఉపదేశించాడు. అమ్మగారు మళ్ళీ చూడండి అది దీపం. సనత్ కుమారుడు గురువు, నారదుడు శిష్యుడు. మంత్రం వేరు, తంత్రం వేరు. మంత్రం మనోమూలంలోకి తీసుకెళ్తుంది, తంత్రం మనసుని కాల్చేస్తుంది. నారదుడికి ఆ విధంగా మనసు కాల్చబడింది. అంటే తానుగా నిలబడే వరకు అది తీసుకెళ్ళిపోతుంది. దాన్ని తంత్రం అంటారు. మనస్సు యొక్క మూడు అవస్థల్లో ఉన్న మనస్సు యొక్క మూలంలోకి తీసుకెళ్ళేది మంత్రం అయితే, ఏదైతే అదో, ఏదైతే తానో, ఏదైతే చైతన్యమో, ఏదైతే ఉనికో, ఏదైతే నిజమో, ఏదైతే సత్యమో ఆ సత్యంలోకి తీసుకెళ్ళిపోయి ఆ సత్యమే తాను అనేంతవరకు ఏదైతే తీసుకెళ్తుందో ఈ మూడు విధాలుగా మూడు అవస్థల్లో ఉన్న మనసుని ఏకం చేసి, శివుడి యొక్క త్రిశూలం మూడంచులుగా ఉంటుంది. ఆ మూడంచులుగా ఉన్న దాన్ని ఏకం చేసి ఒకే శూలంగా వచ్చి ఏదైతే ఆ మూడు అవస్థల్లో ఉన్న మనసుని డ్రాగ్ చేసి గుంజి ఏకం చేసి ఏదైతే ఉందో నిజమో సత్యమో దానిలోకి తీసుకెళ్లే వరకు అదే తాను అని తెలియజెప్పే వరకు వదిలిపెట్టదు. దాన్ని తంత్రం అంటారు. మంత్రానికి తంత్రానికి డిఫరెన్స్ ఉంది. తంత్రం హృదయ శుద్ధి గల వారికి తొందరగా చిక్కుద్ది. హృదయ శుద్ధి గల వారికి హృదయం కొంచెం శుద్ధి ఉంటే సరిపోతుంది, వాళ్ళకి మంత్రం చిక్కుద్ది. తంత్రం చిక్కాలంటే హృదయ శుద్ధి బాగా ఎక్కువగా ఉండాలి. అంటే మనకి కృష్ణుడు వెన్నముద్దలు తినేస్తాడు కదా, ఆ వెన్నముద్ద ఎంత లలితంగా కోమలంగా సుకుమారంగా ఉంటుందో మన మనసు అలా తయారైపోతే అప్పుడు చిక్కుద్ది. కానీ ఏదో ఒకనాటికి చిక్కుద్దిలే. అందుచేత సనత్ కుమారుడు ఈ నారదుడు మహర్షి అవ్వకముందు అంటే ఈ తంత్రం ద్వారా మహర్షి అయ్యాడు. ఆ తర్వాత నారాయణమూర్తి మీద ఇష్టం పుట్టింది. పొందిన తర్వాత ఎవరిలో ఒకళ్ళ మీద ఇష్టం పడుతుంది. సంకీర్తనలో పడిపోయాడు. ఎంతో లోక కళ్యాణం కూడా చేశాడు. చాలామందికి ఏ ఒక్కరికి జ్ఞానం రావాలన్నా నారదుడి ఇంటర్ఫరెన్స్ లేకుండా జ్ఞానం పొందలేదు చాలామంది.
కొంతమందో తప్పించి ఎక్కువ మందికి నారదుడు వాళ్ళ జీవితంలోకి ఏదో ఒక రూపంలో ఎంటర్ అయిన తర్వాత జ్ఞానం పొందారు. అంచేత మనం కూడా మన జీవితంలోకి నారద మహర్షుల్ని, అలాగే ఆయన గురువు సనత్ కుమారుడు. ఆ సనత్ కుమారుడు ఎవరు అనుకుంటున్నారు? సాక్షాత్తు శివకుమారుడే, సుబ్రహ్మణ్యేశ్వరుడే. ఆ శివకుమారుడే ఈ శ్రీ భగవానుడు, వేరే కాదు. అంచేత ఆ శ్రీ భగవానుడే ఆయన ఇచ్చిన, ఒకప్పుడు నారదుల వారికి ఇచ్చిన మంత్రం అంచేత చేయించుకుంటున్నాడు అంతే. అంటే ఈ ఓంకారం ఒకటే ఉంటుంది, ఓంకార రూపంలో మంత్రం ఉంటుంది. మరి మనసు ఎక్కడ ఉంటుంది అంటే నేను 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 అని అనుకుంటూ ఉండాలి. మొదటి దశలో ఓంకారం చేస్తూ నేను 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 అనుకుంటూ ఉండాలి. రెండవ దశలో నేను ఎవరు నేను ఎవరు నేను ఎవరు నేను ఎవరు అనుకోవాలి. నేను చెక్కదొక పట్టాను, చెక్కకపోయిన నష్టం లేదు. రెండో దశలోకి వెళ్ళిపోండి, వాడు చూసుకుంటాడు. చిక్కేదాకా వాడిది బాధ్యత, పట్టుకోవటం మనం బాధ్యత, ఆ తంత్రం చేయటం వరకు మన బాధ్యత, అది చిక్కేలా చేసుకోవటం వాడి బాధ్యత. అంటే నోట్లో పెట్టుకోవటం వరకు మన బాధ్యత. పండుని ఆ పండుకి తీపి కలగజేయటం నాలుగుకి అది వాడే బాధ్యత. మనకేమైనా జ్వరం ఉంటే తెలియదు అనుకోండి, జ్వరం లేకపోతే ఆరోగ్యంగా ఉంటే రుచి తెలుస్తుంది. అలాగే శరీరంలో జ్వరంలే కాదు, మనసులో కూడా జ్వరాలు ఉన్నా కానీ తీపి చిక్కదు. అది అంచేత తీపి అంటే మన మనసులో ఉన్న జ్వరాలను పోగొట్టేవాడు శ్రీ భగవానుడు. వాడు వచ్చింది అందుకుని, అంచేత ఆ తీపిని వాడిస్తాడు. ఓంకారం చేసుకుంటూ మొదటి దశలో ఏమనుకోవాలి? నేను 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 అనుకోవాలి. నోటితోటేమో ఓంకార ఉచ్చారణ జరగాలి, మనసుతోటి హృదయం మీద నిష్ట పెట్టుకుని ఇక్కడే నేను 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 అనుకోవాలి. రెండవ దశలో నేను ఎవరు నేను ఎవరు నేను ఎవరు అనుకోవాలి. మూడవ దశలో అదే నేను, ఏది ఉందో అదే నేను, ఏది ఉనికి కలిగి ఉందో అదే నేను, ఏది ఉండటంగా ఉందో అదే నేను, ఏది చైతన్యంగా ఉందో అదే నేను, ఏది ఆనందంగా ఉందో అదే నేను. అది మూడవ దశలో అనుకోవాలి. మూడు దశలో కూడా మీరు స్వతంత్రంగా అనుకోవచ్చు. కొంతసేపు ఇది, కొంతసేపు అది, కొంతసేపు అది, సమానమైన గ్యాప్స్ ఇచ్చుకుంటూ అంటే ఫస్ట్లో. తర్వాత ఆ తంత్రం మేము మీ చేత చేయించుకుంటుంది, మీరు చేయక్కర్లేదు, అదే చేసేసుకుంటుంది. చేత ఈ మాస శివరాత్రి రోజుని మహాపర్వదినం కాబట్టి సాక్షాత్తు సుబ్రహ్మణ్యేశ్వరుడు సనత్ కుమారుడుగా ఉన్నప్పుడు ఒక మామూలు వ్యక్తిని, రోడ్లంట తిరిగే వ్యక్తిని, అనాథగా పడి ఉన్న ఒక కుర్రవాడిని వాడికి ఈ తంత్రం బోధించి మహర్షిని చేసేసాడు. ఒక రకంగా అందరూ ఉన్నా కానీ నిజం చూసుకుంటే మనం కూడా అనాథలమే. ఈశ్వరుడు అక్కడే మనకు దిక్కు. పైపైకి ఏదో వాళ్ళు ఉన్నారు వీళ్ళు ఉన్నారు అనుకుంటాం, కానీ టైం వచ్చేసరికి ఈశ్వరుడు సద్గురువు తప్పించి మనల్ని ఎవరు పట్టుకోలేరు. అంచేత నారదుడిలాగా మనం కూడా అనాథలమే అనుకుని, ఓ సనత్ కుమార, ఓ సుబ్రహ్మణ్యేశ్వర, అందుకు నారదుల వారికి ఇచ్చిన మంత్రం నాకు కూడా ఫలింప చేయతండ్రి అని ఒక దండం పెట్టుకుని కళ్ళు మూసుకుని అది చేసుకుందాం. చెప్పండి, మొదటి దశలో నేను 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 అనుకోవాలి. ఇప్పుడు రెండవ దశలో నేను ఎవరు నేను ఎవరు నేను ఎవరు అనుకోవాలి. దశలో నేను అదే నేను అదే నేను, చైతన్యమే నేను, ఆనందమే నేను, శివుడే నేను అనుకోవాలి. ఈ ఓంకారం చెప్పడం వరకు అందరికీ వచ్చేస్తుంది, కానీ ఈ నేను అనేది ఎవరికి చెక్కకపోయినా నష్టం లేదు. ఏదో ఒక రోజున ఆ స్వామి చిక్కిస్తాడు మనకి. మీరు ఈ మూడు దశల్ని ఇలా అనుకోవాలని చెప్పాం, కానీ ఒక
ఒకదాని తర్వాత ఒకటి వెంటనే అనేసి పక్కర్లేదు. అది నేను 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 అనేది బాగా చిక్కిన తర్వాత అప్పుడు నేను ఎవరనేది చిక్కుద్ది. రెండో దాంట్లోకి అప్పుడు వెళ్ళండి. ఆ తర్వాత మూడో దాంట్లోకి నేను అదే నేను అనేది. అంచేత మొట్టమొదటి దశలోనే ఉన్నారు కాబట్టి అందరూ కూడా నేను 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 అంటే ఈ అనుభూతి ఇక్కడి నుంచి రావాలి. వస్తుందా లేదా అని చూసుకోవటం. ఒకసారి వచ్చినట్టు వచ్చి జారిపోతూ ఉంటుంది. వచ్చినప్పుడు పొంగిపోవద్దు, అది జారిపోయినప్పుడు కుంగిపోవద్దు, మళ్ళీ పట్టుకుంటా ప్రయత్నం చేయండి. నేను 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 అని అనుభూతి. నేను నేను అని మాటలు అనుకోవటం కాదు, ఒక అనుభూతి చిక్కుద్ది ఇక్కడ. ఆ అనుభూతి చిక్కిందా నెక్స్ట్ దాంట్లోకి వెళ్ళిపోవచ్చు. ఆ నేను ఎవరు, అదే నేను అనేది బాగా చిక్కుతాయి. అప్పుడు దాకా 2, 3 చెక్క. 1 మెట్టు ఎక్కలేని వాడు 2, 3 మెట్లు ఎక్కలేడు. తంత్రం అంత విశిష్టంగా ఉంటుంది, కొంచెం కష్టంగా ఉంటుంది. కనుక కష్టమైన దాన్నైనా ఇష్టంతో చేస్తే మనకి చిక్కు తీరుతుంది. ఇది ఎందుకు కష్టమైందంటే అదంతా ఎక్కువ ఫలవంతమైంది కాబట్టి, తొందరలో మనకి ముక్తిని జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది కాబట్టి. ఇప్పుడు నాతో పాటు కలిపి చెప్పండి. దాని మీద కేంద్రీకరించండి. పెట్టుకో.
సుఖాల్లో ఉన్నాం కదా అని అవి శాశ్వతంగా ఉండిపోతాయి అనుకోకండి. మన దేహమే శాశ్వతంగా ఉండదు. ఈ కష్ట సుఖాలని అనుభవిస్తున్న నేను ఎవరు అది చూసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఈ నేను ఎవరు చూసుకోవడం కోసం శ్రీ భగవానుడి యొక్క అనుగ్రహం ఎప్పుడు అందరి మీద ఉంటుంది. మీరు శ్రీ భగవాన్ని తలుచుకోకపోయినా ఆయన ఇచ్చిన ఒక వరం నేను ఎవరు ఈ ప్రపంచానికి అందించాడు. ఆ వరాన్ని బ్రహ్మాస్త్రం కూడా సరిపోదు. బ్రహ్మాస్త్రం కూడా ఆ దేహాలని చంపుద్ది, అహంకారాన్ని చంపే శక్తి లేదు. నాగాస్త్రమైన, వరుణాస్త్రమైన, బ్రహ్మాస్త్ర, రకరకాల అస్త్రాలు ఉన్నాయి. ఇవన్నీ దేహాలను చంపుతాయి, రాక్షసులను చంపుతాయి. రాక్షసుల లోపల ఉన్న రాక్షసత్వాన్ని చంపలేవు. రాక్షసత్వాన్ని చంపాలంటే నిజమైన అస్త్రం బ్రహ్మాస్త్రాన్ని మించింది ఈ నేను ఎవరు. ఇది ఒక మహా అస్త్రం. దానికి పేరు పెట్టడం ఎలాగని. శ్రీరాముడు రావణాసురుణ్ణి వధించాడు. రావణాసురుడు లోపల ఉన్న రాక్షసత్వాన్ని వధించాడా? ఒక కత్తి నరకగలదు. మన దేహం అనే కట్టె లోపల, ఈ మనసు లోపల ఉన్న దుర్గుణాలని సంహరించాలంటే నామం మందే, కానీ అస్త్రం కాదు. ఏ నామం అయినా మందే, కానీ అస్త్రం ఏంటంటే నేను ఎవరు. ఇది అస్త్రం. నేను ఎవరు అనేది ఒక ప్రశ్న కాదు. నేను ఎవరు అనేది ఒక మంత్రం కాదు. నేను ఎవరు అనేది ఒక విశిష్టమైన తంత్రం. కానీ నామం చేయగా కొంతకాలానికే మన లోపల ఉన్న పాపాలన్నీ రాలిపోతాయి. ఎప్పుడైతే పాపాలు రాలిపోతాయో మనకి సద్బుద్ధి వస్తుంది. అంత క్రితం పాపాలు రాలిపోక ముందు కూడా మనకు బుద్ధి ఉంటుంది. కానీ ఆ బుద్ధి మనసు చెప్పినట్టుగా వింటుంది. మంత్రం చేయగా పాపాలు రాలిపోయిన తర్వాత బుద్ధి మనసు చెప్పినట్టుగా వినదు. మరి ఎవరు చెప్పినట్టు ఉంటుంది? బుద్ధి అనేది ఈశ్వరుడి చేతిలో ఒక పని. ఈశ్వరుడు చెప్పినట్టుగానే వింటుంది. మనం మంత్రం చేయకముందు అధర్మం కూడా ధర్మంలా కనిపిస్తుంది, అన్యాయం కూడా న్యాయం కింద కనిపిస్తుంది.
అసహజమైనది కూడా సహజంగా కనిపిస్తుంది. మంత్రం చేసిన తర్వాత ఏది నిజంగా ధర్మమో అదే ధర్మం అని చెప్పి మనకు తెలుస్తుంది. మంత్రం చేసిన తర్వాత అది పండిన తర్వాత ఏది సహజమో అది మనకు తెలుసు. మన లోపల సహజ సిద్ధంగా ఉన్న వస్తువేదో, దాన్ని వస్తువు అంటే పరిమిత భావన వచ్చేస్తాం మీకు. దాని వస్తువు అనే కంటే ఉనికి అంటాం మంచిది. ఏది ఉనికిగా ఉందో అది చాలా సహజంగా ఉంది. మనం ఈ దేహం అనుకుంటున్నాం, అది అసహజం, ఎవరికి సహజం కాదు అది. కానీ అసహజమైంది మనకు సహజంగా అనిపిస్తుంది. ఎందువల్ల అంటే ఎన్నో జన్మల తరబడి ఉన్న ఒక అలవాటు మాత్రమే. మనంగా ఉన్నాం కదా, కానీ దేహంగా ఉన్నాం అనుకుంటున్నాం. అంటే ఈ దేహం మీదకి వచ్చి వాళ్తేనే కానీ ఈ దేహం నేను అని మనకు అనిపించదు. ఈ దేహం మీద కూడా వాళ్ళక ముందు నువ్వు ఉన్నావు. నీకు మెలకు వచ్చిన వెంటనే వితిన్ సెకండ్స్లో వెళ్ళిపోయి దేహం మీద వాలిపోతావు. నువ్వు దేహం కాదు, దేహం మీద వాలటం అలవాటు అయిపోయి దేహం నేను అనుకుంటున్నావు. ఇలా దేహం మీద వాలటం మానాలంటే నువ్వుగా ఉండాలి. నువ్వుగా ఉండాలంటే నువ్వెవరో నువ్వు తెలుసుకోగలగాలి. నువ్వెవరో నువ్వు తెలుసుకోగలగాలంటే పచ్చి కట్టెలుని కాల్చటానికి చూస్తే పొగ వస్తుంది కానీ వెలగం. అలాగే మన మనస్సులో ఎన్నో రకాల జీవ లక్షణాలు ఈ పచ్చికట్టులాగా తయారు చేస్తున్నాయి. ఈ జీవ లక్షణాలను మంత్రం చేసే కొద్దీ ఒక్కొక్కటి ఈ ఎండలో పెడితే ఎలాగైతే ఏదో ఒక రోజున పచ్చికట్టెలు తడి ఆరిపోయి పొడి బారి మామూలు కట్టెలుగా మొత్తం చెమ్మంతా లాగేస్తుందో, ఒకరోజు పెడితే ఎండిపోతాయా కట్టెలు? ఒకరోజు పెడితే ఎండ, ఎంత బాగా కాసినా ఒకరోజు పెడితే ఎండ. కొన్ని రోజుల పాటు పెట్టాలి. అంటే నువ్వు కొన్ని సంవత్సరాల పాటు మంత్రం చేయాలి. కొన్ని సంవత్సరాల పాటు మంత్రం చేయగా ఏ తడి ఉండటం వల్ల నీకు గురువు జ్ఞానం అనే వెలుగుని అంటిందామని చూస్తుంటే పొగచూరిపోతున్నావో ఆ తడి అంతా ముందు ఎగిరిపోవాలి, ఆరిపోవాలి, పొడి బారాల ముందు. తర్వాత ఈ ఎండలో బాగా ఏగాలి. అదే మంత్రం. మీరు సబ్జెక్టుకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారో అంతకంటే సబ్జెక్టుకి ఇచ్చే ఇంపార్టెన్స్ 30% అయితే 70% ఆచరణ ఉండాలి. కానీ ఎక్కువ శాతం మంది 90% సబ్జెక్ట్ వినటానికి ఎక్కువ ఆసక్తి చూపుతారు, 10% చేస్తారు. అది పెద్ద నిలవదు. అది ఏదో రోజులు బాగానే వెళ్ళిపోయిన అనిపిస్తుంది. కానీ ఈ జన్మలోనే నువ్వు పొంది తీరాలి అనుకుంటే నువ్వు 70% సాధనలో ఉండు. అనుష్ఠానం ముఖ్యం. వేదాంతం కంటే అనుష్ఠానం ముఖ్యం. ఆ అనుష్ఠానంలో కూడా వేదాంతం ఉంది కదా. ఏదైతే మహర్షులు చెప్పారో, ఏవైతే వేదాలకి అందవో, వేదాలకి అంతంగా ఉన్నాయో, వేదాలకి అతీతంగా ఉన్నాయో అవి మహర్షుల యొక్క వాక్కు, ఋషుల యొక్క వాక్కు. దానిని వేదాంతం అన్నారు. మన దౌర్భాగ్యం ఏంటంటే వేదాలు గొప్పయే, వేదాంతాలు తక్కువ అనుకుంటాం. వేదాలు కాదు, వేదాస్ ఆర్ ఓన్లీ కిండర్ గార్డెన్ లిటరసీ. ఎల్కేజీ యూకేజీ చదువులు లాంటివి వేదాలు.
స్కూల్లోకి వెళ్ళక్కర్లేదు, కిండర్ గార్టెన్ నీకు అక్కర్లేదు. శరణాగతి చాలు, నిజాయితీ చాలు. నీ నిజాయితీయే. నిజాయితీ అంటే ఏంటనుకుంటున్నారు? నిజంలోకి తీసుకెళ్ళేది నిజాయితీ. ఏది నిజం? నీ హృదయంలో ఉన్నదే నిజం. నీ జీవితంలో నువ్వు నిజాయితీగా ఉంటా ఉంటే, మనం మానవ మాతృలం కదా, మన మానవ మాతృలు ఏం చేస్తారో, మానవుడు అంటే ఏంటి? మంచి చెడు రెండిటి యొక్క మిశ్రమం మానవుడు. మరి జీవ లక్షణాలు ఎలాగుంటాయంటే, మంత్రం చేయట్లేదు అనుకోండి, మనం జ్ఞానం పొందాలి అని అనుకోవట్లేదు అనుకోండి, వాళ్ళ జీవ లక్షణాలు రాక్షస లక్షణాల్లోకి తీసుకెళ్తాయి. మనం మాట్లాడుకునే జీవ లక్షణాలు మానవులకు సంబంధించిన జీవ లక్షణాలు. ఈ మానవులకు సంబంధించిన జీవ లక్షణాలని బాగానే ఉన్నాయి కదా అని ఉపేక్షిస్తే, అవి నెమ్మదిగా ఏం చేస్తాయంటే రాక్షస లక్షణాలకు దారితీస్తాయి. అలా కాకుండా ఈ జీవ లక్షణాలని మంత్రంతో తోమగా రుద్దగా ఏమవుతాయంటే నెమ్మదిగా దైవీయ లక్షణాలకు మారుతాయి. వాసుదేవుడు చెప్పాడు, అసురీ లక్షణాలు ఉన్నాయి, దైవీయ లక్షణాలు ఉన్నాయి. ముందుగా నువ్వు మానవుడిగా పుట్టేవి కాబట్టి మధ్య రకంగా ఉన్నావు. ఇటు పూర్తిగా అసురీ లక్షణాలు ఉండవు, ఇటు పూర్తిగా దైవీయ లక్షణాలు ఉండవు. నువ్వేం చేస్తావంటే పరమ పవిత్రమైన మంత్రంతో నీ మనసు కడగ్గా బురద పోతుంది. అసురీయ లక్షణాలు ముందు పోతాయి. అప్పుడు దైవీయ లక్షణాలు రావటానికి నీ ఇల్లు శుభ్రంగా చేసుకుంటేనే చుట్టం వచ్చి కూర్చుంటాడు. అశుభ్రంగా ఉంటే ఎవరు వచ్చి కూర్చుంటారు? అంచేత ముందు ఇల్లు శుభ్రం చేసుకోవాలి. అంటే నీ మనసుని మంత్రంతో కడగ్గా దైవీయ లక్షణాలు నువ్వు అడగక్కర్లేకుండానే వచ్చేస్తాయి కోటి. మానవుడు మంచి చెడుల కలయిక. మన మంత్రంతో చెడుని తీసేస్తాం. చెడుని తీసేస్తే కేవలం మంచి మాత్రమే ఉన్న మానవుడిలోకి దైవీయ లక్షణాలు వస్తాయి. ఆ దైవీయ లక్షణాల సాయంతో నీ మనసు అంతకంత ఆ రోజు పవిత్రం అవుతుంది. ఏ మేరకైతే పవిత్రం అవుతుందో అప్పుడు నీకు అబ్బుద్ది అని నేను ఎవరు అనగానే నీకు తెలుస్తుంది నువ్వెవరో. అప్పటి వరకు నువ్వు ఎంత మొత్తుకున్నా నీ మనసు మాట విందో నువ్వు దేహమనే భావిస్తుంది. కడుక్కోవాలి, రాక్షస లక్షణాలు పోవాలి. లోకాన్ని ఎలా చూడాలంటే ఈ మధ్య అంటే కొన్ని మంచి సంస్కరణలు అనండి, లేకపోతే మెథడ్ ఆఫ్ టీచింగ్ అనండి, ఆ శ్రీ భగవానుడే పెట్టుకుంటున్నాడు. మాకు ఒకప్పుడు ఈ మెసేజ్లని ఏవి ఏంటో పేరు వాట్సాప్లని ఏం తెలియదు మాకు. నాన్నగారు మీటింగ్కి వెళ్ళటం, ఆయన దగ్గర తీసుకున్న మంత్రం చేసుకోవటం, నెలకు 1-2 మీటింగులు ఉంటాయి వెళ్ళటం, ఆ మీటింగ్లో మనకు అవసరమని అనుకున్నవన్నీ రాసుకోవటం, ఇంటికి వచ్చిన తర్వాత ఒక లైన్ అండర్లైన్ చేసేయటమే, అంతే. రెడ్డింగ్తో అండర్లైన్ చేసేయటమే. ఆ అండర్లైన్ చేసిన లైన్ వచ్చేదాకా ఇంకదే. ఏం చెబుతారు ఆయన? ఇది ప్రాక్టీస్ చేయకుండా మరి ఎవరికైనా వచ్చిందేమో మాకు తెలియదు, కానీ మా అనుభవంలో ఉన్నది మేము చెబుతున్నాం. గురువు చెప్పిన సబ్జెక్ట్ని మన జీవితంలో ఆచరణలోకి తెచ్చుకోకుండా నువ్వు ఎంత మంత్రం చేసినా, ఎన్ని తంత్రాలు చేసినా నీకు ఆత్మజ్ఞానం అనేది కలగదు. అది మందు. ఏది? మంత్రం మందు. ఈ
అనేది పథ్యం. పథ్యం చేయకుండా ఈ రోజుల్లో ఇంగ్లీష్ మెడిసిన్కి పెద్ద పథ్యాలు లేవు. పూర్వం ఆయుర్వేద వైద్యానికి పథ్యాలు ఉండేవి. కానీ అది సైంటిఫిక్గా కరెక్టే. నీకు దురదలు వస్తాయనుకో, వంకాయ తినటం వల్ల పెరుగుతుందనుకో, అప్పుడు డాక్టర్ మెడిసిన్ ఇస్తాడు. ఇంగ్లీష్ డాక్టర్ వాడికి తెలియకపోవచ్చు పాపం. ఆ రీతిలో వాళ్ళ పరిశోధన లేదు. పరిశోధిస్తే వాళ్ళకు కూడా తెలుస్తుంది. నీకు దురదలు వంకాయ తినటం వల్ల వస్తున్నాయి, అందుచేత ముందు వంకాయనే పక్కకు పెట్టి అప్పుడే మందు వేసుకో, అప్పుడు తొందరగా తగ్గిపోతుంది. అలా కాకుండా వంకాయ తినేస్తూ దానివల్ల వస్తున్న దురదల్ని తగ్గించే మందుని కూడా వాడేస్తే పైకి తగ్గినట్టుగా అనిపిస్తుంది. అది ఇంకా పెద్ద పుండే లేస్తుంది. తర్వాత ఇంగ్లీష్ వైద్య విధానంలో ఉన్న లోపం అదొకటి. ఏది తినాలి, ఈ మెడిసిన్ వాడుతున్నప్పుడు ఏది తినకూడదు అనే పథ్యం మన సనాతన భారతదేశంలో ఈ ఆయుర్వేదం అనేది అది అటువంటి మహర్షులు, మునులు, శాస్త్రవేత్తలు కనిపెట్టి చెప్పారు. ఇంగ్లీష్ వైద్యం ఇంతవరకు ఆ స్థాయికి వెళ్ళలేదు. మన భారతీయులు చెప్పిందే కరెక్ట్. ఒక్కొక్కరు తినటం వల్ల ఒక్కొక్కరు పెరుగుద్ది. ఒక 10 ఏళ్ళ నుంచి తిన్నావు కదా వంకాయ అంచేత ఇప్పటికి దురద వచ్చింది నీకు. ముందు మానేసి మందు వాడితే ఈ 10 ఏళ్ల నుంచి నీకు ఏదైతే పోగడి ఉందో, దేనివల్ల అయితే దురదలు వస్తున్నాయో దాన్ని పోగొడుతుంది. అలా కాకుండా ఇప్పుడు తినేస్తూ మందు వాడితే అటువంటి పరిస్థితుల్లో సంధి అంటారు. అంటే అటు కాదు ఇటు కాదు, దాన్ని ఇంగ్లీష్లో కోమా అంటారు. కోమలో పెట్టేస్తారు. ఇక మోషన్స్ అవుతున్నాయి, ఏదో జిలేబీ ఏదో తిన్నాం, ఎక్కువ తినేసు మోషన్స్ అవుతున్నాయి. ఏది తినడం వల్ల నీ ఒంటికి పడక మోషన్స్ అవుతున్నాయో అది తింటూ బిళ్ళలు వేసుకుంటా ఉంటే కోమలోకి వెళ్ళిపోతాం. ముందు అది మానేయాలి. అంటే ఏ రాక్షస గుణాలు ఉండటం వల్ల కనీసం మానవత్వాన్ని మనం ప్రకటించలేకపోతున్నాము. ఒక సత్యం ఒకటి ఉంది, అది మన హృదయంలోనే ఉంది అని మనం నమ్మలేకపోతున్నాము. అటువంటి అసురీ లక్షణాలను ముందు మనం గెంటేసుకోవాలి, నామంతో కడిగేసుకోవాలి. ముందు దాన్ని పోగొట్టుకోవాలి. అది పోగొట్టుకోవాలంటే నామం అనే మెడిసిన్, నామాపతి, నామామృతం అది చక్కగా పనిచేస్తుంది. ఏ నామం అయినా పనిచేస్తుంది. కృష్ణనామం ఎక్కువ పనిచేయటం, రామనామం తక్కువ పనిచేయటం ఏమీ లేదు. నీకున్న ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది. ఈ నామం అనే మందుకి పథ్యం ఏంటి అంటే నీ నడవడిక. మరి మనంతటా మనం ఎలా నడవడికని పొందుతాం? మన నడతని నిర్దేశించాలి. ఏది నిర్దేశించాలి? మన దశని, మన దిశని. దశనేమో నామం తీసుకెళ్తుంది, దిశని ఏది తీసుకెళ్తుందంటే గురువు చెప్పిన సబ్జెక్ట్ని నువ్వు దాన్ని నీ హృదయానికి అత్తుకో. హృదయానికి అత్తుకోవడం అంటే దాన్ని విడిచిపెట్టద్దు, నువ్వు రాసుకో. ఇంతకుముందు నెలలో చెప్పాము, ప్రతి ఒక్కళ్ళు పెన్నా పుస్తకం తెచ్చుకోండి. పెన్నా పుస్తకాలు ఎక్కువ కనపడట్లేదు కాబట్టి గురు పౌర్ణమికి మేము తెలుసుకోలేదు. మేము ఏదైతే చెబుతామో అది సీరియస్గానే చెప్తాం. ఇక్కడ కాలక్షేపం కబుర్లు చెప్పే రకం కాదు మేము. అలా విందాం అనుకుని వచ్చిన వాళ్ళకి మేము అవసరం లేదు. మాకు తగ్గ వాళ్ళని ఎప్పుడూ భగవాన్ ఇస్తానే ఉన్నాడు. మొన్న నెల క్రితం జరిగిన సత్సంగంలో పెన్నా పుస్తకం లేకుండా రావద్దు అన్నాం. భౌతికంగా చూసుకుంటే నేను చిన్నవాడిని, దేవుడి అమ్మయ్య గారు పెద్ద ఆయన, నాకంటే ఎక్కువ తెలుసు. కానీ ఒక గురువుగా స్వీకరించారు కాబట్టి ఆయన చేతిలో పుస్తకం కనిపిస్తుంది. విజ్ఞత ఉన్న వాళ్ళకే తెలుస్తుంది వీడి విలువ. ఒక మానవుడు చెబుతలేదు అక్కడ, ఆ మానవుడిని ఉపయోగించుకుని మన కోసం శివకుమారుడు చెబుతున్నాడని చెప్పి ఆయనకి అర్థమైంది. ఆయన చేతుల్లో పెన్నా పుస్తకం. చేత గురు పౌర్ణమికి మా గురువు దగ్గరికి మేము వెళ్ళిపోతాం. యాక్చువల్గా 18వ తారీఖున వద్దాం అనుకున్నాము. 18న కూడా గురు పౌర్ణమి ఉంది. ఆ రోజున మనం ఇక్కడ గురు పౌర్ణమి చేసుకుని అంటే అక్కడికి
కేవలం సబ్జెక్ట్ వినేసి వెళ్ళిపోతారో అది మనకు రుచించట్లేదు. ఇక్కడ చక్కగా మన గురువుని, మీకు మాకు అందరికీ కూడా గురువు నాన్నగారే. అక్కడ దేహంగా కనిపిస్తున్నారు, ఇక్కడ ఫోటోలో కనిపిస్తున్నారు. ఆయనకి దేహం ఏంటి, ఆయనకి రూపం ఏంటి, మన కోసం అలా కనిపిస్తున్నారు. నాన్నగారిని, ఆ తర్వాత నాన్నగారి గురువు శ్రీ భగవాన్ని, శ్రీ భగవాన్ యొక్క గురువు అరుణాచలేశ్వరుని, ఈ ముగ్గురిని కూడా పూజించుకుందాం. ఆ తర్వాత మామూలుగా సబ్జెక్ట్ చెప్పుకుందాం అనుకుందాం. కానీ ఎక్కువ మంది దగ్గర లేవు. మీరు ఇక ఎక్కడో పెప్పర్ నుంచి వస్తారనుకోండి, నాకేమైనా కలిసి వస్తుందా? నాకు అవసరం ఏంటి? మీరు పెప్పర్ నుంచి వచ్చారా లేకపోతే అమెరికా నుంచి వచ్చారా? నాకెందుకు? మీరు ఏమైపోతే నాకెందుకు? కన్నా పుస్తకం తెచ్చుకోవాలి. రాయటం రాకపోతే పక్కనెట్టండి. మీకు చదువు రాదు అనుకోండి, పక్కనెట్టండి. చదువు వచ్చి కూడా మీ పెన్నా పుస్తకం తెచ్చుకోకపోతే ఇంకెందుకు? ఇలా మాట్లాడితే మాస్టర్ కోపం వచ్చేస్తుంది అనుకుంటాం. ఏంటి కోపం? మీరు బాగుపడాలనుకోవడం కోపమా? మేము ఆచరించింది మీకు చెప్పడం కోపమా? సరే, అది పక్కన పెట్టేద్దాం. మేము ఎలా ఆచరించామో మీకు చెబుతున్నాం. నాన్నగారు మీటింగ్కి వెళ్ళేవాళ్ళు, మాకెవరు ఎలా చేయండి అని చెప్పాలా. ఈశ్వరుడు చెబుతాడు, ఆ గురువే లోపల నుంచి చెబుతాడు. వెళ్ళటం, ఆ నోట్స్లో ఒక లైన్ అండర్లైన్ చేసుకోవడం, ఒక లైన్ ఆచరణలో తెచ్చుకోవడానికి 2-3 రోజులు పట్టేది. ఒక లైన్ ఆచరణలో తెచ్చుకోవడానికి 30 రోజులు పట్టేది. అయినా కానీ వదిలిపెట్టేవాళ్ళం కాదు. 1వ వాక్యం ఆచరణలోకి వచ్చింది. 2వ వాక్యం ఆచరణలోకి వచ్చే ముందు 1వ వాక్యాన్ని మిస్ అవ్వకూడదు. 1, 2 కలిపి ఆచరించాలి. మళ్ళీ 3వ వాక్యం ఆచరణలో పెట్టుకునేటప్పుడు 1, 2, 3 కూడా ఆచరించాలి. ఉదాహరణ 1వ వాక్యం ఉందనుకోండి, నీకు అసలు పనికి రాదు అని చెప్పారనుకోండి, అది ప్రాక్టీస్ చేయడం. 2వ వాక్యం ఉందనుకోండి, నీకు ద్వేషం పనికిరాదు అని, ఏదో ఒకటే పెట్టుకోండి. ముందు ఒక్కటి చెక్కాలి. నొల్లేసుకోకూడదు. ఫస్ట్ అసూయ పనికిరాదు అంటే, నాకు అసూయ వస్తుందా లేదా గుర్తించేవాడిని. అవును, వస్తుంది. ఈ అసూయ ఈ సందర్భంలో వచ్చింది. మనకంటే ఎక్కువ మార్కులు వచ్చినాడు కనిపించినప్పుడు అసూయ వస్తుంది. మనకంటే పై ఉద్యోగం చేసుకున్నవాడు కనిపించినప్పుడు అసూయ వస్తుంది. ఆ పరమేశ్వర నాకు అసూయ వస్తుంది అని ఒప్పుకున్నాను. ఎప్పుడైతే తప్పు ఒప్పుకుంటారో, అరుణాచలేశ్వరుడు విష్ణువుని తప్పు ఒప్పుకున్నందుకు నీ మూలం నేను చూడలేకపోయాను, హే ప్రభు నన్ను క్షమించు అని ఒప్పుకున్నప్పుడు వాడికి పూజార్హతనిచ్చాడు. తప్పు ఒప్పుకున్న వాడికి పూజార్హతనిస్తాడు. నువ్వు బయట ఇతరుల దగ్గర ఒప్పుకోక్కర్లా. నీ హృదయంలో ఉన్న పరమేశ్వరుడికి, నీ సద్గురువుకి నువ్వు ఒప్పుకో. నాకు అసూయ ఉంది, నువ్వే తొలగించు. అది తొలగించుకోవాలనుకున్నా పోయేది కాదు, నువ్వే తొలగించు అని. ఈ అసూయ పడే సందర్భాలు ఏవైతే వచ్చినాయో ఆ సందర్భాల్లో నువ్వు జాగ్రత్తగా ఉంటూ నామం బాగా చేసుకుంటూ ఉంటే ఆ ఔషధం అప్పుడు బాగా పనిచేస్తుంది. ఏదో ఒక రోజునే నీకు అసూయ రాకుండా చేస్తాడు. ఆ సందర్భం క్రియేట్ చేస్తాడు. ఎవడో కారులో వెళ్తాడు, వాడిని చూసి అంతకుముందు అసూయ పడ్డావు అనుకో. ఆ తర్వాత కొంతకాలానికి 2-3 రోజులు పోయిన తర్వాత నువ్వు కారులో వెళ్ళావని చూసినా కానీ ఏం అసూయ రాదు, నీకు లోపలే అనిపించదు. మీ లోపల ఏ చర్యలు జరుగుతున్నాయి దాన్ని కూడా పట్టించుకోకుండా మనసు దేని మీద వాలి ఉంటుంది, దాన్ని మాత్రమే పట్టించుకుంటుంది మనసు. ఇప్పుడు ఒక నామం లేనప్పుడు, అనుష్ఠానం లేనప్పుడు. అనుష్ఠానం అనేది ముఖ్యం నామం ఫలించాలంటే. మీరు అనుష్ఠానం చేయనప్పుడు మీ నడవడికలోకి గురువు చెప్పిన మాటనే మీరు నడవడికలోకి ప్రవేశపెట్టకపోతే, చొప్పించకపోతే అది పైపైన అంటే పునాది లేని మేడ అయిపోతుంది. మేడ ఎంతో పెద్ద మేడ కట్టేస్తారు, 50 అంతస్తుల మేడ కట్టేస్తారు. కరెక్ట్గా టైం వచ్చేసరికి అసూయ అనే దాంట్లో బాడీలో పడిపోతారు. ఒక అసూయని జయించలేని నువ్వు, ఒక ద్వేషాన్ని జయించలేని నువ్వు, మమకారాన్ని జయించలేని నువ్వు కామక్రోధాలను ఎలా జయించగలవు? అవి జయిస్తేనే కానీ నువ్వు మహర్షి కాలేవు, అవి జయిస్తేనే కానీ నువ్వు ఋషి కాలేవు. నువ్వెవరో నీకు తెలియదు. చాలా విపరీతమైనటువంటి సర్పాలు అవి. కాలకోట విషయం అంటారు చూస్తారా? ఆటలో అన్న తక్కువ విషయం ఉంటుంది, మీ కామక్రోధాలు ఎక్కువ విషయం ఉంటుంది. మరి ఆటలను ఎలా జయించగలవు? నసువైనా తట్టుకోలేనప్పుడు. అది తట్టుకోవాలంటే, దాంట్లో బయటికి రావాలంటే నీకు ఏది నడవడికేది? గురువు చెప్పిన పాఠం ఎక్కడ నువ్వు పాటిస్తున్నావు?
నీ ప్రతి రోజు కూడా నువ్వు నిద్ర లేచింది మొదలు ప్రతిరోజు కూడా అది పని ఉన్నా అంటే వర్కింగ్ డే అయినా లేకపోతే వీకెండ్ అయినా ఇంకోటైనా కానీ నీ డ్యూటీలో ఉన్నా అవుట్ ఆఫ్ డ్యూటీలో ఉన్నా దాంతో సంబంధం లేకుండా నేను ఈరోజు ఇది పాటిస్తున్నాను, గత 3 రోజులుగా 4 రోజులు ఇది పాటిస్తున్నాను అని నీకు చెప్పుకుంటాకే ఒక సబ్జెక్టు, ఒక అనుష్ఠానాన్ని ఇచ్చే సబ్జెక్ట్ ఉండాలి. ఆ విధంగా నీకు త్వరగా వస్తుంది. నేను ఏది పాటించాను అదే చెప్పుకుంటున్నాను. మీ మీద నాకు ఏ కోపం లేదు. ముందుగా చేయవలసింది ఏంటంటే మీరు రాసుకునే సబ్జెక్ట్ని దాంట్లో మీకు నచ్చిందా మీరు పట్టుకోండి. ఇది మనం చేయగలం పర్వాలేదు అనుకుని పట్టుకోండి. అంటే రోజంతా కూడా ఇది మనం చెయ్యాలి, ఈ మాట బాగుంది, దీన్ని ప్రాక్టీస్లో పెట్టుకోవాలి అనుకుంటూ ఉండాలి. మళ్ళీ నామం చేసుకుంటూ ఉండాలి. ఏదో ఉదయం 1 గంట సాయంత్రం 1 గంట చేయమని చెబుతాం, ఓన్లీ ఫర్ లెర్నర్స్. అది బాగా చిక్కిన తర్వాత మీరు దాన్ని వదిలేసినా కానీ ఆ నామం మిమ్మల్ని వచ్చి పట్టుకుంటుంది. మీరు ఆ పని ఈ పని చేసుకుంటున్నా కానీ నామం మీ మీద వచ్చి పడిపోతుంది. ఆ స్థితికి రావటం పునస్కారము అంటారు. మీరు పూజ చేస్తారు, పునస్కారం అంటే ఏంటో చాలామంది తెలియదు. అంటే పునః నమస్కారం. పునస్కారం అంటే నువ్వు చెప్పినటువంటి మంత్రం నీకు నిజంగా మనసులోకి ఇంకిపోతే, అంటే ఒక స్పాంజీ ఉందనుకోండి, దాని మీద ఇంకు చుక్క వేసామనుకోండి, ఒక చుక్క వేసిన స్పాంజీ అంతా వచ్చేస్తుంది. అలాగే 1 గంట చేసిన నువ్వు మంత్రం నీ మనసంతా కూడా పాకేస్తుంది. పాకేయటం వల్ల నువ్వు ఎక్కడున్నా, వంటింట్లో ఉన్నా, మంచం మీద ఉన్నా, దేవుడి గదిలో ఉన్నా, లేదా రోడ్డు మీద ఉన్నా, ఎక్కడున్నా కానీ నీకు మనసంతా పాకేసింది కదా మంత్రం అంచేత అదే నీకు జ్ఞాపకం వస్తుంది. అది జ్ఞాపకం వచ్చినప్పుడు నువ్వు అనుకోకుండానే చేసేసుకుంటావు. నువ్వు కావాలని చేసుకోకల్లా అదే జ్ఞాపకం వచ్చేస్తుంది. దాన్ని ఏమంటారంటే ధ్యానము అంటారు. అంటే నీ అంతట నువ్వు చేసేది మంత్రం అయితే దానంతటది వచ్చేది ధ్యానం. ధ్యాన స్థితి అంటే ధ్యానం ఎలా వస్తుంది అంటే మంత్రానికి ధ్యానానికి మధ్య నిధ్యాస ఉంది. అంటే నువ్వు చేయగా రోజు ₹1 చొప్పున ఒకే ₹1 చొప్పున దాస్తున్నావు అనుకో, 10 ఏళ్ళు పోయేసరికి ఏమవుతుంది, ఒక గుట్ట అవుతుంది. దాని నిధి అంటారు. రోజు 1 గంట పాటే చేసినా, ఉదయం 1 గంట సాయంత్రం 1 గంట చేసినా, రోజు చేయగా ఈ డబ్బులు పోగొడ్డట్టు నిధి కింద పోగొడుతుంది నువ్వు చెప్పిన మంత్రం. ఎప్పుడైతే నిధి పోబడిందో ఖచ్చితంగా నిధి మీదకి మనసు వాళ్ళు తీరుతుందో దాని ధ్యాస అంటారు. మనకందరికి ఏదో ఒక నిధి ఉంటుంది అనుకోండి, ఏ నిధి ఉంటే ఆ నిధి. అక్కడ మామిడికాయలు గుట్ట పోగొట్టి వచ్చారనుకోండి ఇక్కడికి, లేదా కొబ్బరికాయలు గుట్ట పోగొట్టి వచ్చారనుకోండి ఇక్కడికి, వర్షం కురుస్తుంది అనుకోండి, మీరు ఆకులు గట్ట అన్నీ వేసేసారనుకోండి, అన్నీ వేసేసినాక తడుస్తాయా అని అనిపిస్తుంది కదా. అంటే మనసు అక్కడికి వెళ్ళిపోతుంది. మీరు ఎక్కడున్నా కానీ మీకు ఏవైతే నిధులు ఉన్నాయో ఆ నిధుల మీదకి ధ్యాస వెళ్ళి తీరుతుంది. అది మనసు యొక్క లక్షణం. మీరు మంత్రం అనే నిధిని పెంచుకుంటే ఖచ్చితంగా మనసు అక్కడ వాడుతుంది. దాని ధ్యాస అంటారు. ఆ ధ్యాసే మనసు వెళ్ళి వాడితే ధ్యాస, ఆ వస్తువు మన మీద వచ్చి పడితే ధ్యానం. మనసుకి వెళ్ళి వాడదు. అంటే మనసు అంటే మీరు ఇంట్లో బంగారం దాచుకుని వచ్చారు, లాకర్లో పెట్టి వచ్చారు, రేపు చుట్టాలింటికి వెళ్దాం అనుకుంటున్నారు. ఈలోపు బ్యాంకులో ఉన్న లాకర్లోంచి తీసి బయటకు తెచ్చి లాకర్లో మీ ఇంట్లో పెట్టుకున్నారు. ఈలోపు సత్సంగానికి వచ్చేసారు. ఇంట్లో ఎవరినొకరు పెట్టే వస్తారు, అమ్మనో చెల్లెనో ఎవరినొకరు పెట్టే వస్తారు. అని చేత చాలా విలువైన వడ్డానాలు బోళ్ళని ఉన్నాయి, దాంట్లో లక్షల రూపాయలు విలువ చేస్తే ఉన్నాయి. అంచేత అది 1-2 సార్లు తాళం వేసి ఇలా లాగి ఇంక రావట్లేదు, బాగానే ఉంది కదని చెప్పి వచ్చి ఇక్కడ కూర్చున్నారు. ఇక్కడ కూర్చున్నా కానీ ఎంత బాగా వింటున్నా కానీ అప్పుడప్పుడు అక్కడికి వెళ్ళి మనసు అక్కడికి వెళ్ళి వాడుతుంది. దేని మీద? మీ నిధి మీద. మీరు ఏదైతే నిధి అనుకుంటున్నారో దాని మీదకి వెళ్ళి వాడుతుంది. అది వస్తువు, ఇది మనసు వెళ్ళి నిధి మీద వాడితే దాన్ని చేస్తున్నారు. మీరు మంత్రం ఏదైతే చేస్తున్నారో అది వస్తువు కాదు. బంగారం అయితే నిర్జీవమైన వస్తువు. మీరు చేసే మంత్రం నిర్జీవమైన వస్తువు కాదు, సజీవమైన ఈశ్వరుడు శక్తి.
అంచేత దానికి ప్రాణం ఉంది, మనకంటే ఎక్కువ మేధస్సు ఉంది. అంచేత ఏం చేస్తుందంటే, ఈ అమ్మగారు అక్కడికి వెళ్ళిపోయారు, రోడ్డు మీద షాపింగ్ చేసుకుంటున్నారు, ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం అని చెప్పి ఏ నిధి అయితే, ఏ మంత్రం అయితే పోగు చేసుకున్నారో వారు, ఆ స్వామి ఏ శివుడిని అయితే మీరు స్మరించుకున్నారో ఆ శివుడు మిమ్మల్ని వచ్చి పట్టుకుంటాడు. దాని ధ్యానం అంటారు. ఆ వస్తువే, ఆ సద్ద వస్తువే, ఆ చైతన్యవే మన మీద వచ్చి పడితే మనం తప్పించుకోలేం, మనకు ఆటోమేటిక్గా వచ్చేస్తున్నాం. దాన్ని ధ్యానం అన్నారు. ఇటువైపు నుంచి అటువైపు వెళ్తే ధ్యాస, అటువైపు నుంచి ఇటువైపు వస్తే అది ధ్యానం. తద్ధ్యానం, ధ్యానం అని కూడా చెప్పిన శాస్త్రాలు. తత్ అంటే అది, ఏది మన హృదయంలో నిజం, దాంట్లోకి ప్రయాణమే తత్ ధ్యానం. ధ్యానం చాలా సింపుల్. మీరు గోడల మీద, పోస్టర్లోను, వాటిల్లో ఇట్లా చూస్తూ ఉంటారు, శ్వాస మీద ధ్యాసే ధ్యానం అనేది. శ్వాస మీద ధ్యాస అనేది ఒక రకం ధ్యానం అంతే. అది నిర్వచనం కాదు. నువ్వెవరో మనిషివి కదా, శ్రీనికుమారి నేనే మనిషిని, ఇంకెవరో మనుషులు కాదంటే ఎలాగా? మనిషి అంటే ఎవరంటే శ్రీనికుమారి కాదు, శ్రీనికుమారి ఒక మనిషి అంతే. అందరు మనుషుల్లో ఒక మనిషి. అది ఒక రకం ధ్యానం అంతే. ధ్యానం అంటే ఏంటి నిర్వచనం? ధ్యానం ధ్యానం. కానీ భక్తి మార్గంలో ఈ నిర్వచనాలతో సంబంధం లేదు, ప్రేమే ముఖ్యం. చేత మన మనసు వెళ్ళి వాడితే దాన్ని ధ్యాస అంటారు. అంటే ఇది బంగారం మీద ధ్యాస. మన మనసు వెళ్ళి తీరుతుంది, మనకి ఇష్టం కాబట్టి, అది అవసరం కాబట్టి, దాని యొక్క విలువ గొప్పదే అని మనకు తెలిసింది కాబట్టి. అలా కాకుండా మీరు మంత్రాన్ని రోజు జ్ఞాపకం చేసుకుంటున్నారు అనుకోండి, జపించగా ఇంత పోగడుంది అనుకోండి, కొన్ని సంవత్సరాలు ఖచ్చితంగా పోగడు తీరుతుంది. ఈ లోపు ఈ మంత్రాన్ని ఏం చేస్తామంటే, మా అబ్బాయికి ఒంట్లో బాగోలేదని కొంచెం పంచి పెట్టేస్తాం, మా అమ్మాయికి పెళ్ళి అవ్వట్లేదని కొంచెం పంచి పెట్టేస్తాం, నా కాలు పోటు వచ్చేసిందని కొంచెం తీసేస్తాం. ఈ పోగేసుకున్నదంతా ఎలా ఖర్చు పెట్టేస్తాం. నువ్వు అనవసరంగా ఖర్చు పెట్టేసేవి ఎందుకు? నేను ఉన్నాను కదా, నేను చూసుకుంటాను కదా అని ఆడంటాడు. నువ్వు ఖర్చు పెట్టేసుకోకు, ఒక నిధి పోగేసుకో, నీ దగ్గర ఉంచుకో. నీకు ఈశ్వరుడు నువ్వు తిరణాలకు వెళ్తాక సొంతంగా డబ్బులు ఇచ్చాడు, ఖర్చు పెట్టుకుంటావు. నీకు ఒక 100 రూపాయలు ఇచ్చాడు, నీ తమ్ముడికి 200 ఇచ్చాడు. నీ తమ్ముడు వెళ్ళిన వెంటనే గుండాట్లో పెట్టేసాడు, ఖర్చు పెట్టేసాడు. నువ్వేం చేస్తున్నావు? నీ 100 రూపాయల నుంచి నీ తమ్ముడు అనే మమకారం ఉంది కదా, ఒక 50 రూపాయలు తీసి అడిగిచ్చాడు. మళ్ళీ గుండాట్లో తగలేసేసాడు. తగలేసేస్తే నీ దగ్గర 50 ఉంది. అంచేత ఆడ గుండాట్లో తగలేసేస్తున్నాడు. ఏం చేస్తున్నావు? దగ్గరుండి ఓ 10 రూపాయలు ఆడికి టిఫిన్ కొనిపెట్టి ఓ 10 రూపాయలు తిన్నావు. నువ్వు ఖర్చు పెట్టుకునేది అంతా 10 రూపాయలు. అలాగ ఉంది పరిస్థితి. నీకు 100 రూపాయలు ఇచ్చాడు, నువ్వు ఖర్చు పెట్టుకున్నంత 5కే. మరి తమ్ముడు చూస్తా వదిలేయం కదా అంటే వదిలేవు, కరెక్టే. నీకు ఆ మమకారం ఉంది కాబట్టి నువ్వు వాడిని కాపాడుతున్నావు. నువ్వు కాపాడిన మాత్రాన నువ్వు దగ్గరుండి పట్టుకుని గుండాటికి వెళ్లకుండా చేసి చొక్కా పట్టుకుని లాక్కొచ్చి నోట్లో కుక్కితే తిన్నాడు, కానీ లేకపోతే ఈ 5కి కూడా గుండాట్లో తగలేస్తాడు. ఎవరెవరు మన కొంపలో పుడతారో, మనం ఏ కొంపలో ఉన్నాం, ఎవరి మధ్యన ఉన్నాం, ఈ నసీబ్ ప్రకారం పోతుంది. మనం వాళ్ళు ఏం బాగు చేయాలన్నా బాగు చేయలేం, పాడు చేయాలన్నా పాడు చేయలేం. మన డ్యూటీ ఎంతవరకు అంతవరకునే. ఈ పళ్ళని జాగ్రత్త అంటే చాలామంది పళ్ళమే ఎక్కువ కోసం అనుకుంటున్నారు. అసలు దాంట్లో ఏం పెట్టుకోవాలో అది మర్చిపోతున్నారు. పళ్ళు అంటే ఏంటమ్మా పళ్ళనికి ఒక పేరేంటది? సధర్మాచరణ. మీరు సంసారం విడిచిపెట్టకుండా సంసారం జాగ్రత్తగా చూసుకోండి అంటే సాధన కంటే ముఖ్యం సంసారమే కదా అనుకుంటున్నారు. అది కాదు. మీరు సంసారంలో ఉన్నారు కాబట్టి ఈ మాత్రం అయినా చేసుకోగలుగుతున్నారు. అది లేకపోతే ఈ మాత్రం కూడా చేసుకోలేరు. అలాగని చెప్పి సంసారం వైపు ముఖం తిప్పమని కాదు. దాంట్లో ఉంటూ తామరాకు మీద నీటి బొట్టులా ఉంటూ నువ్వు మోక్షం వైపు, జ్ఞానం వైపు ముఖం తిప్పుకుంటావు. సంసారం వల్ల నువ్వు రక్షించబడితే దాన్ని అడ్డుపెట్టుకోమని చెబుతాడు శ్రీ భగవాన్. దానివల్ల నువ్వు భక్షించబడుతున్నావు కానీ రక్షించబడలేదు. భక్షించడం, శిక్షించడం అంతే కదా. ఏముంది సంసారంలో? నువ్వు దేని మీద అయితే ఉన్నావో పునాది, దాన్ని చందనాడుకోవద్దు. కొంతమంది అలా చందనాడుకున్న వాళ్ళు అంతకంటే మురికిలో మురిగిపోయారు, ఇంకా లోతుల్లో గెలిపారు. ఉన్న దాంట్లో ఉండు,
నువ్వు సంసారంలో ఉన్న నీ మోక్షానికి ఆటంకం ఏమి రాదు, నీ ఇంట్లో నువ్వుండి నువ్వు సంపాదించుకోవచ్చు అని చెప్పటం. దానికి ఏంటి? మొదటి మార్గం ఏంటి? మందు ఏంటి? నామం మందు. నీ పూజ చేసుకోవటం మందు, నీ మంత్రం చేసుకోవటం మందు. రెండో మార్గం ఏంటి? పథ్యం. ఏంటది? మందు బాగా ఫలించాలంటే పథ్యం. ఏంటది? గురువు ఏదైతే చెబుతున్నాడో సబ్జెక్ట్, ఆ సబ్జెక్ట్ నువ్వు రాసుకో, నీకు నచ్చిందే నువ్వు తీసుకో, అది వచ్చే వరకు వదిలిపెట్టద్దు. ఒక ముక్క రాసుకుంటాం, దీన్ని పాటించాలి అనుకుంటాం, అది ఒక పట్టాన్ని చిక్కదు. అదే గాంధీ గారు అలా చేశారు. మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్, అంటే సత్యంతో నా ప్రయోగాలు అని చెప్పి ఆయన పుస్తకం కూడా రాసేసాడు. ఆయనకున్న ఎన్నో దుర్గుణాలని రాసుకుని ఇలా ఎలా బయటకు వచ్చాను, ఇలా ఎలా పడిపోయే సందర్భాలు ఉంటాయి. కంగారు పడక్కర్లేదు. ఎన్నిసార్లు పడితే నష్టమేంటి? నీకు ఒక్కసారి లేస్తే సరిపోదు. నువ్వు 10వ తరగతి 9 సార్లు ఫెయిల్ అయిపోయినా 10వసారి పాస్ అయితే మళ్ళీ చదవక్కర్లేదు. ఇంకా అంతే. పడిపోయినప్పుడు నువ్వు కంగారు పడకు. నేను లేపి రక్షించేవాడు ఇంకొకడు ఉన్నాడు. పడిపోయాను, నాకు భగవాన్ ఏం సాయం చేయలేదు అనుకోకూడదు. భగవాన్ ఎవడు సాయం చేయడానికి? పడిపోయింది నువ్వైతే. అది నువ్వు సొంతంగా నడవాలి. నువ్వు సొంతంగా నడవలసింది కూడా భగవాన్ నా కాళ్ళు నువ్వే నడిపించు, కుడి కాళ్ళని గెంటు, ఎడం కాళ్ళని గెంటు అంటే నీ కాళ్ళు ఏమైనా చచ్చిపడిపోయినాయి అంటే? రెండు బాగానే పనిచేస్తున్నాయి కదా. నీ కాళ్ళు బాగా పనిచేస్తున్నప్పుడు ఇంక భగవాన్ ఎందుకు నీకు? నీ వరకు ఎంతో అవసరమో అంత నువ్వు చేసి తీరాలి. దాన్ని స్వప్రయత్నం అంటారు. స్వప్రయత్నం వల్ల ఏం వచ్చేది? కానీ స్వప్రయత్నంలో ఏ మరపాటు వద్దు, పొరపాటున కూడా బద్దగించొద్దు. స్వప్రయత్నం ఏ స్థాయికి తీసుకెళ్ళాలంటే, నేనేం ప్రయత్నం చేయట్లేదు, ఈశ్వరుడే నాకు ఈ బుద్ధినిచ్చి ఈ శక్తినిచ్చి వాడే నడిపిస్తున్నాడు అనే స్థాయికి వెళ్ళే వరకు నీ స్వప్రయత్నం తప్పదు. ఆ తర్వాత కూడా స్వప్రయత్నం చేస్తావు, కానీ ప్రయత్నం చేయటానికంటూ నువ్వు ఉండవు. నీ దేహం ఒక పనిముట్టుగా ఉపయోగపడుతుంది, నీకు తెలిసిపోతూ ఉంటుంది. ఏది నీ చేతిలో లేదు. నీ నడక కూడా నీ చేతిలో లేదు, నీ మాట నీ చేతిలో లేదు, నీ బుద్ధి నీ చేతిలో లేదు, నీ ఇంద్రియాలు నీ చేతిలో లేదు. అసలు నువ్వు లేవు, వాడి చేతిలో పనిముట్టుగా ఉన్నావు అని తెలుస్తుంది. అప్పటి వరకు స్వప్రయత్నం అవసరం. అంటే పశ్చిమ ఏంటమ్మా? అనుష్ఠానం. అంటే గురువు చెప్పిన మాటనే నువ్వు హృదయంలోకి అత్తుకో. హృదయంలోకి అత్తుకోవడం అంటే ఏంటి? ఒక మాటను అండర్లైన్ చేసుకుని అదే పాటించు, వచ్చే వరకు పాటించు. ఈలోపు ఖాళీగా ఉండొద్దు. స్వతహాగా నువ్వేం అయితే చేస్తున్నావో, నీకేమైతే నియమించబడినాయో నియమాలు నిష్టలు ఇవన్నీ చేసుకుంటూ ఉండవు. ఈలోపు సంసారంలో ఏవో వస్తూ ఉంటాయి, ఏవో పోతూ ఉంటాయి. గోపికలకి వారింటికి చుట్టాలు వచ్చి వెళ్ళిపోతే వాళ్ళకి తెలిసేది కాదు. ఆ చుట్టాలని ఆహ్వానించేవారు, రామ్మ వదిన అనేవారు, అన్నయ్య గారు రండి అనేవారు, అన్నీ బాగానే ఉండయి. వాళ్ళకి ఇష్టమైన కూరలు ఉండేవారు, వాళ్ళతో ఆడేవారు పాడేవారు. కానీ వెళ్ళిపోయిన తర్వాత మొన్న 2 రోజుల క్రితం మీ ఇంటికి చుట్టాలు వచ్చారు కదంటే, చుట్టాలా ఎప్పుడమ్మా అనేవారు. అంటే వాళ్ళతో ఆడింది పాడింది ఎవరు? వాళ్ళు ఎక్కడున్నారు? కృష్ణుడిలో ఉన్నారు. అంటే వాళ్ళ హృదయంలో కృష్ణుడు ఉన్నాడు. అంటే చుట్టాలను ఆహ్వానించేటప్పుడు కూడా వాళ్ళ హృదయంలో కృష్ణుడిని మర్చిపోలేదు. చుట్టాలకు వండి పెట్టేటప్పుడు కూడా హృదయంలో కృష్ణుని మర్చిపోవాలి. చుట్టాలని సాగనంపేటప్పుడు కూడా కృష్ణుడితోటి వాళ్ళ సహవాసం మర్చిపోవాలి. కృష్ణుడు అంటే వాళ్ళ ప్రాణం కంటే ఎక్కువ ఇష్టం. మనందరికి మన ప్రాణం అంటే ఇష్టం. గోపికలకి వాళ్ళ ప్రాణం కంటే కృష్ణుడు ఎక్కువ ఇష్టం. అంచేత వారు ఏ పని చేశారు? కృష్ణుడు స్మరించుకుంటూ కృష్ణ ప్రేమలో ఉండిపోయారు. ఈ బాహ్యంగా వచ్చారు చుట్టాలు, కొంతకాలం ఉన్నారు, అన్నీ వండి వడ్డించారు, వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత తెలియదు.
ఎవరికైనా అన్నం తింటున్నారనుకోండి, అన్నం తిని చేకొడుక్కున్న తర్వాత ఏం కూర వేస్తున్నావు అంటే మర్చిపోయా ఉన్నారు అనుకోండి, మీకు మతి మరుపు జబ్బు వచ్చింది అనుకోకండి, మీరు నిజమైన పాత్రలో ఉన్నారు. నువ్వేం కూర వేసుకు తిన్నావు కూడా నీకు తెలియట్లేదంటే నీ ఇంద్రియాలకి ప్రత్యేకించి ఇంద్రియాలను అణిచిపెట్టుకోవడం ఏం అక్కర్లేదు. ఈశ్వరుడి మీద ఉన్న ప్రేమ ఎక్కువ. నిగ్రహం కిం కరిష్యతి అంటాడు వాసుదేవుడు. నీ నిగ్రహం ఏం చేస్తుందని. ఇంద్రియాల్లో ఉంటే నీ మనసు ఎంత నిగ్రహించినా ఏం చేయలేదు. నీ మనసు అక్కడ మానేసి ఇక్కడ ఉంటే, పరమేశ్వరుడి మీద ఉంటే, నీ మనసు ఇక్కడ ఉంటే నువ్వేం తిన్నావో నీకేం తెలుస్తుంది. నీ ఇంద్రియాలు ఏం తిన్నాయో, ఏ ఎంజాయ్ చేయలేదంటే చేసిన ఏం తెలుస్తుంది? ఏం తెలియదు. అది మతి మరుపు చెప్పు కాదు. ఇదే కాదు, చుట్టాలు వెళ్ళిపోవడమే కాదు, వాళ్ళకి విపరీతమైన జ్వరం వచ్చిన, తలపోటు వచ్చిన, రకరకాల రోగాలు వాళ్ళ మనుషులే కదా. అలాగే వాళ్ళు ఎన్నో పడ్డారు. జ్వరం వచ్చిన 3 రోజులు మంచం పట్టినా కానీ ఎప్పుడు జ్వరం వచ్చిందో కూడా వాళ్ళకి జ్ఞాపకం ఉండేది కాదు. ఆ ఒంటి మీదకి ఎప్పుడు జ్వరం వచ్చింది, ఎప్పుడు తలపోటు వచ్చింది. అంటే తలపోటు లేదా అంటే ఉంది, తలకాయ పోటు తలను ఉంది. వీళ్ళ లోపల ఉన్నారు, వీళ్ళు కృష్ణుల్లో ఉన్నారు. నీ మనసు కృష్ణుల్లో ఉన్నప్పుడు, నీ మనసు శివుడిలో ఉన్నప్పుడు నీ తలకాయ పోటు నీ తలకాయనే ముట్టుకుంటుంది, కానీ నిన్ను ఎలా ముట్టుకుంటుంది? నువ్వు ఎక్కడున్నావు? కృష్ణుల్లో ఉన్నావు. నువ్వు ఎక్కడున్నావు? నువ్వు శివుడిలో ఉన్నావు. శివుడిని ముట్టుకోగలుగుతుందా తలకపోటు? ఈ బాహ్యమైన వస్తువుల్ని ముట్టుకోగలుగుతుంది, కానీ లోపల ఉన్నదాన్ని ముట్టుకోగలుగుతుందా? నీ మనసు నీ హృదయంలో ఉన్న శివుడిని స్మరిస్తూ ఉంటే నీకు టన్ను తలపోటు ఉన్నా కానీ ఊరికి 1 గ్రాము తలపోటు కింద అనిపిస్తుంది. తెలియదా అంటే తెలుస్తూ ఉంటుంది, ఎంతో కొంత శిరోవేదన తెలుస్తూ ఉంటుంది, కానీ అటువైపు నీ చూపు లేదు కదా. నీ ఒంటి మీదకి ఏ జబ్బులు వచ్చినాయి అనే చూపు బయటికి చూస్తే వస్తుంది. బయటికి కాకుండా నీ చూపు లోచూపుగా ఉంటే, హృదయంలో ఉన్న శివుడి మీద ఉంటే, దాని బరువు ఉన్నా కానీ నీ మీద పడదు. ఆ బరువును బోట్లు పెట్టి కాస్తాడు ఈశ్వరుడు, వాడు మోస్తాడు. ఎంచేత నువ్వు వాడి గుహలో ఉన్నావు కాబట్టి, వాడి హృదయంలో నువ్వు ఉన్నావు కాబట్టి, వాడి ఒళ్ళో నువ్వు ఉన్నావు కాబట్టి పైనుంచి కాస్తాడు. కొంచెం తెలుస్తుంది, అసలు తెలియకుండా ఉండదు. నన్ను తలపోటు 1 గ్రాము తలపోటు కింద ఉండదు. అందుచేత వాళ్ళకి ఎప్పుడు వచ్చి ఎప్పుడు వెళ్ళిపోయిందో కూడా తెలిసేది కాదు. ఇంట్లో గొడవలు జరిగినా కానీ వాళ్ళకి పెద్దగా జ్ఞాపకాలు ఉండేవి కాదు. ఏం చేత? వాళ్ళు కృష్ణుల్లో ఉన్నారు. అందుచేతే ఇప్పటికీ బృందావనం వెళితే ఎన్నో కొన్ని వేల సంవత్సరాల క్రితం, 5600 సంవత్సరాల క్రితం ఆడారు పాడారు. ఇది చారిత్రక సత్యం. పరమేశ్వరుడైన కృష్ణుడితో కలిపి ఆడారు పాడారు. వాళ్ళ పాదాలు ఆ భూమిని తాకినవి. ఎంత పునీతైపోయింది ఆ భూమి అని ఆ ఇసుకని తీసుకుని ఇప్పటికీ మాడుబొట్టుని ధరిస్తాం. అలా ధరిస్తే చాలు మనకు జ్ఞానం వచ్చేస్తుందని ఒక భావన కాదు, అది నిజం. అంత పవిత్రులు. గోపికల యొక్క పవిత్రత మన మట్టి బుర్రతో అర్థం చేసుకుందాం అనుకున్న కష్టం. వాళ్ళకి మంచి లేదు, చెడు లేదు, అసలు మనసే లేదు. ఉన్నదే కృష్ణుడు, ఉన్నదే సత్యం. మనం చెడునే పోగొట్టుకోలేని దశలో ఉన్నా మంచిని ఎప్పుడు ఓవర్కమ్ చేయగలం? మంచి చెడు 2 ఓవర్కమ్ చేస్తేనే కదా మనసును దాటి వెళ్ళగలిగేది. మరి మనసును దాటి ఎప్పుడు వెళ్తాం? అందుచేత అప్పుడే వాళ్ళు మనకు అర్థం కాదు. ఇప్పుడు చెప్పుకున్నా కానీ ఏదో వాడు చెప్పిస్తే చెప్పడం కానీ ఆ స్థాయిలకి మీకు ఉందని మాత్రం కాదు. ముఖ్యంగా ఈరోజు జ్ఞాపకం పెట్టుకోండి, అనుష్ఠానం ముఖ్యం. అనుష్ఠానం మంత్రం అంటే పథ్యం ఔషధం. ఔషధం ఏంటమ్మా? మంత్రమే ఔషధం. నీ పూజ పునస్కారాలే ఔషధం. మిగతా అన్నీ కూడా మీరు సంతోషి గట్ట చేసుకుంటున్నారు కదా, అవన్నీ కూడా ఆలంబనగా పనిచేస్తాయి.
స్నానం చేసి కూర్చుంటే చాలా చక్కగా పడుతుంది ధ్యానం. స్నానం చేయకుండా కూర్చుంటే కొంచెం చిరాకుగా ఉంటుంది. కారణం ఏంటి? శరీరాన్ని శుద్ధి చేశారు అంతే. ఇది ఎంత సత్యమో మీకు అందరికి అనుభవంలో ఉంది కదా, అంతే సత్యం. ఏంటి? మనసు కడగబడినప్పుడు ఖచ్చితంగా హృదయంలో ఉన్న సత్యం నేనుగా తీరుతుంది. దీంట్లో ఏమాత్రం అబద్ధం లేదు. స్నానం చేస్తే ఎంత ఫ్రెష్నెస్ మీకు తెలుస్తుందో, ఈ ఫ్రెష్నెస్ ఏముంది? మనసుకు స్నానం చేస్తే ఇంకా ఎక్కువ ఫ్రెష్నెస్ తెలుస్తుంది. ఏంటో ఫ్రెష్నెస్ అంటే అసలు మనసు అనేది లేదు, ఉన్నదే నేను, అదే సత్యం. ఏది నిజమో అదే నేనని మీకు తెలుస్తుంది. ఇంకేం కావాలో మీ సాధన పని పూర్తయింది. మన వస్తువుని పొందటానికే, సత్యాన్ని పొందటానికే పెద్ద ఏం కష్టపడిపోవాలి. మనం ఎప్పటికప్పుడు రేపు అని వాయిదా వేస్తాం, కానీ దీంట్లో కష్టపడేది ఏముంది? జ్ఞానం కావాలని నీ జిజ్ఞాస నిజం అవ్వాలి, కానీ జ్ఞానం ఎంతలో వస్తుంది? ఒక 10 అంతస్తులు ఉందనుకోండి గడ్డిమేటు, అంటించలేదు చిన్న అగ్గిపుల్ల. అది ఎన్ని అంతస్తులు ఉంది, ఎన్ని టన్నులు ఉందనేది కాదు. నీ జిజ్ఞాస నిజమా కాదా? నీ అగ్గిపుల్ల నిజమా కాదా? ఆ మంట చిన్నదైనా పర్వాలేదు, ఆ నిజమా కాదా? జ్ఞానం పొంది తీరాలి అనేది ఆ అగ్గి రవ్వ, ఆ నిప్పు, అది నిప్పా కాదా? అది ముఖ్యం. ఎన్ని మేట్లు తరబడి ఉన్నదని ముఖ్యం కాదు. అమ్మో చాలా ఉన్నాయి, ఎన్నో జన్మల నుంచి వస్తున్నాయి అంటే ఒక 10 టన్నులు ఉన్నా కానీ కాలి తీరుతుంది. 1 టన్ను ఉందా, 10 టన్నులు ఉందా, మన పూర్వజన్మల్లో పోగు చేసుకొచ్చిన సంచితం అని అదే అసలు ముఖ్యమే కాదు. నిప్పు రవ్వ కాదా? నిప్పు రవ్వ నీ లోపల ఉందా లేదా? నీ జ్ఞాన పిపాస, నీ జ్ఞాన కాంక్ష, నీ జ్ఞానం కావాలనే ఈ ఆకలి నీకుందా లేదా? జ్ఞానం కావాలనే దాహం నీకుందా లేదా? అది నిప్పు రవ్వ. అది నిప్పు రవ్వ అయితే కానీ కాల్చి తీరుతుంది, సందేహం ఏమాత్రం లేదు. దాన్ని మాత్రం జాగ్రత్తగా చూసుకోండి. ఒక నిప్పు రవ్వ లేదనుకోండి, శ్రీ భగవాన్ని అడగండి, ఓ ప్రభు ఎంతకాలం ఈ దోబూచులాటలో నాలో నిజమైన నిప్పు రవ్వని నువ్వే ఇవ్వు, నువ్వే నిప్పు రాజయ్యి. నిప్పు రాజేస్తే అది ఏదో రోజున కాలిపోతుంది. ఇంకొకటి ఏంటంటే, నువ్వు జ్ఞానం పొందాలి ఈ జన్మలోనే అని పెట్టుకుంటే, నువ్వు జ్ఞానం పొందే లోపు నీ దేహం పడనే పడదా. ఇది కూడా శాస్త్రవచనం. ఈ జన్మలోనే పొంది తీరాలంటే ఒక టైం పడుతుంది అనుకోండి, అయినా కానీ దేహం పడదా, అలాగే ఉంటుంది. అలా చాలామందికి వచ్చింది. అలా నేను నిప్పురవ్వ నిజమై ఉండాలి, జ్ఞానం పొంది తీరాలి అనేది నిజమై ఉండాలి. ఈలోపు మధ్యలో వచ్చి ఈ భూసోళ్ళు లాంటివి వస్తాయి, భూసెమ్మలు ఆసెమ్మలు వస్తాయి, బెలిపెంతాయి. కొన్ని బెలిపెంతాయి, కొన్ని భయపెడతాయి, వాటికి లొంగిపోకుండా. ఈ సత్సంగం అనే నౌక సముద్రంలోకి వెళ్తూ ఉంటే ఇలా కిందకు చూస్తే ఏదో ఒక మొసలు కనిపిస్తుంది. అదేదో అందమైన బొమ్మని ఇస్తాను రా అంటుంది. నా వచ్చిన ఈపు మీద ఎక్కువ, ఇక అందమైన బొమ్మని ఇస్తాను, ఇదిగో బంగారాన్ని ఇస్తాను, అది ఇస్తాను, ఇది ఇస్తాను అంటారు. అది మొసలు. దాని మాట నమ్మకూడదు. ఒక్కసారి కనుక సత్సంగంలో దూకి ఈ మొసల మీదకి ఎక్కేవా, ఈ లోపు వెళ్ళిపోతాయి, అది మింగేస్తుంది. నువ్వు కళ్ళు మూసి తెరిసే లోపు మింగేస్తుంది అది. శ్రీ భగవానుడు ఏం చేస్తాడంటే, నువ్వు దూకేస్తానన్నా కానీ నీ కాళ్ళు అలా లెగుస్తాయి, కానీ కింద ఏం చేత పిలకించుకుంటాడు వాడు. వాడు వదలడు నిన్ను, వాడి కర్మ అది. శ్రీ భగవాన్ కర్మ ఏంటంటే, ఆడు పట్టుకున్నవాడిని ఎవరిని వదలడం. మన కర్మ కాదు, అది ఆడి కర్మ. ఏం చేస్తా అంచేత ఎన్నో రోగాలతో ఏడుస్తూ ఉంటాడు. అలా ఏడుస్తూనే పోయాడు. రకరకాల క్యాన్సర్లు అనేవి, అయ్యానే ఇయ్యనే. ఒక కాలు ఇటు ఒక కాలు అటు పడతాయి. శ్రీ భగవాన్ నడుపుతాయి. ఏమందం అది? ఆడి మీద మీరే అందంగా నడుపుతారు, అవసరంలా నడిచేస్తారు. ఏంటది ఏయో అంటారు కదా, టీవీల్లో చూపిస్తారు కదా, క్యాట్ వాకుల్లో నడిచేస్తారు. ఆడి కాలేండి
సాక్షాత్తు శివుడి కుమారుడి కాలు అటో కాలు ఇటో కాలు వెళ్తుంది. మరి కర్మ కాకపోతే ఏంటి? మీలా క్యాట్వాక్లు రావు వాడికి. ఎంచేత మన కర్మలన్నీ తీసుకోవడం కోసం ఆడిపించాడు. ఆడి గొడవ మనకెందుకునంటే, మీరు ప్రతిదాన్ని ఉపయోగించుకోవచ్చు. తెలిసిన వాళ్ళు, డబ్బులు ఉన్న వాళ్ళు మాత్రమే ఉపయోగించుకోండి వాట్సాప్. తెలియని వాళ్ళు, డబ్బులు లేని వాళ్ళు దానికోసం ప్రత్యేకించి బ్యాలెన్స్ చేయించక్కర్లా. సత్సంగానికి రండి, రాసుకోండి, ప్రయత్నం చేయండి. దానికి వాట్సాప్ ఎందుకు? మీ బుద్ధిని వికసింపజేయడం కోసం ఒక అమ్మగారు ఎవరు అడిగారు, ఏమంటే మాస్టర్ మీరు బాగా పెడుతున్నారండి వాట్సాప్ల్లోనూ, మరి జవాబులు కూడా మీరే పెట్టేయచ్చు కదా అన్నారు. జవాబులు కూడా మీరే పెట్టేస్తే అంటే మీరు వండుకుని మీరే తినేస్తే మాకేం బలం వస్తుంది? బుద్ధికి వికసింప చేయటం కోసం అది మంచి ఛానల్. అది ఒక్కొక్కళ్ళు ఒక రకంగా తెలివైన వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఏ సమాధానం పంపించరు. వాళ్ళకి తెలుసు పంపింది నలుగురిలోనూ చులకనైపోతామనో, పంపించడం రాదని అది తప్పుకుంటా ఉంటారు. పంపించడం రాకపోయినా పర్లేదు, కనీసం ఆలోచించండి. పంపించేవాళ్ళు ఎలాగ పంపిస్తూ ఉంటారు. చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత మహాదేవ అన్నారు. గురువుతో డైరెక్ట్గా ఇంటరాక్ట్ అవుతే మీ దశ ఏంటనేది గురువుకి కూడా తెలుస్తుంది. బయట గురువుకి మీరు చెప్పినా చెప్పకపోయినా లోపల గురువుకి ఎలాగ తెలుసు. దాంట్లో ఒక ప్రశ్న ఏంటంటే, ప్రశ్నలన్నీ మర్చిపోయి ఈ మధ్య కాలంలోనే ఒకటి అంటే, విమానంలో వెళ్తున్నారు చాలామంది ప్రయాణికులు. దాంట్లో ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఒకటి తెలుగోడు, ఒకడు తెలుగోడు. ఇంకొకటి ఎవడంటే తెలుగోడు కాదు, ఆడది అలాస్కా ఏదో ఉంది. అంటే ఆ దేశంలో మామిడికి చెట్లు ఉండవు అసలు. మామిడికాయ అంటే ఇప్పుడు చూడలేదు. అట్టు చెట్లు ఉంటాయి, అట్టుబొళ్ళు తినటం తెలుసు, కొబ్బరికాయలు తినటం తెలుసు అని తెలుసాడు. సరే అని చెప్పి విమానంలో ఒక పెద్ద ఆయన ఏం చేసాడు, 2 మామిడికాయలు ఇచ్చాడు. ఈ పిల్లోడికి ఒకటి, ఆ పిల్లోడికి ఒకటి. తెలుగు వాళ్ళకి అందరికీ తెలుసు కదా, మామిడికాయ తినేస్తారు కదా. ఆడేం చేసాడు, వాళ్ళ దేశంలో ఇప్పుడు అట్టుపండు ఉందనుకోండి, తొక్క తీస్తారు, లోపల తింటారు. అలా కొబ్బరికాయ ఉందనుకుని బయటకు తీసేస్తారు, లోపల తింటారు. అలా అనుకుని బయట ఉన్నది తీసేసి, అంటే కోసాడు, బయట ఉన్నది తీసేసి లోపల ఉన్న పప్పు తిన్నాడు. జీడి అంటారు కదా, అది తిన్నాడు. అది తింటే ఏమైంది, నోరంతా పొక్కిపోయింది. అందుచేత ఆ 2 చెక్కలు ఆడ మొఖాన్ని వేసి కొట్టాడు. ఇది ఎందుకు చెప్పబడిందంటే, ఆ ప్రశ్న ఎందుకంటే మీకు బుద్ధి వికసించడం కోసం. ఈ లోకంలో ప్రతి మనిషి ఒక మామిడికాయ అయితే లోపల జీడి ఉండి తీరుతాడు. పూర్తిగా గుంజే ఉండి జీడి లేని మామిడి ఉంటుందా? ఉండదు కదా. అహంకారం లేని మనిషి ఉంటాడా? స్త్రీ అయినా పురుషుడైనా. మీరు సంసారాల్లో ఉన్నారు, లోకంలో తిరుగుతున్నారా, గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటి. అంటే దాని సారాంశం ఏంటంటే, ప్రతి మనిషిలోనూ కూడా జీడి ఉంటుంది. అహంకారమే జీడి. దాన్ని ఆవరించుకుని ఎంతో కొంత మంచితనం ఉంటుంది. మంచితనం లేని మనిషి ప్రపంచం మొత్తం మీద ఉండడు ఎవడను. ఎంత దుర్మార్గుడు అయినా ఏదో ఒక రకం మంచితనం ఉంటుంది. శ్రీ భగవానుడు, అలాగే మన గురుదేవులు, నాన్నగారు కూడా ఏం చెబుతారంటే, అందరిలోనూ ఉన్న మంచిని చూడు. అందరిలోనూ ఉన్న మంచిని చూస్తే ఆ మామిడికాయకి ముందు పైన ఎలాగైతే గుంజు, లోపల జీడి ఎలాగైతే ఉందో, ఆ గుంజు కావాల్సింటే నువ్వు తిను. లోపల జీడి ఉంటుంది, జీడి జోలికి వెళ్ళొద్దు, ముఖం నోరు పొక్కుపోతాయి. ప్రతి మనిషిలోనూ కూడా మంచి చెడు 2 ఉంటాయి. మంచిని ఒకటే చూడు, చెడుని మాత్రం చూడొద్దు. అంటే మనం ఏం చేస్తామంటే ప్రతి ఒక్కళ్ళలోనూ చెడ్డ ఒకటే చూస్తాం. మరి ప్రతి ఒక్కళ్ళలోనూ చెడ్డ ఒకటే చూస్తే మన నోరు ఏమవుతుంది? జీడి తిన్న ఆ బాలుడికి నోరు ఎలాగైతే పొక్కిపోయిందో, మన జీవితం కూడా సంసారంలో అయినా బయట అయినా గొడవలే గొడవలు. మీ ఆయన
అంటాడు అనుకోండి, ఎందుకు పనికి మాలోడు అనుకుంటున్నారు అనుకోండి, నీ బతుకంతే. మా ఆయన ఎంత మంచోడో నెలకొకసారి ఎంతో ప్రేమగా పిలిచాడు, ఆ అమ్మాయి చాలు. ఆ ఒకటే జ్ఞాపకం పెట్టుకోండి. మిగతా నెలల్లో కూడా ఆ ఒక్కరోజు పిలిచిందే జ్ఞాపకం పెట్టుకోండి. అంటే నువ్వు అర్థం ఏంటి? జీడిని తింటలేదు, మామిడిని తింటున్నావు. నువ్వు మామిడి తింటావా జీడి తింటావా నీ ఇష్టం. మీ ఆయన చెడ్డతనాన్ని చూసి జీడి తింటావా, నీ బతుకంతా అంతే, ఏడుపో పెడపప్పులో. అలా కాకుండా జీడి వైపు అసలు చూడకు. ఆయన తాగేస్తాడు, ఏంటి నీకు నష్టం? ట్యాకాట్ ఆడేస్తాడు, ఏంటి నీకు నష్టం? నేను సరిగ్గా చూసుకోవట్లేదు అంటే కనీసం అలా మొత్తానికి సరిగ్గా చూసుకునే వాళ్ళు ఉంటే ఎవరు ఉండరు. అలా చూసుకోకపోతే వాడు రాక్షసుడు అవుతాడు, మనిషి అవడం. సాటి మనుషుల్లో మంచిని చూడటం కూడా ఒక యోగం. అది మనం నేర్చుకుని తీరితేనే కానీ రాదు. అది ప్రాక్టీస్ చేస్తేనే కానీ రాదు. సాటి మనిషిలో చెడ్డను చూస్తే అది ఒక రోగం. ఎదుటి మనిషిలో మంచిని చూస్తే మనం యోగంలోకి తీసుకెళ్తుంది. అది కేవలం చెడ్డ ఒకటే చూస్తే దాన్ని రోగంలోకి తీసుకెళ్తుంది. అది చెడ్డను చూస్తే బుద్ధి మనకు రోగాన్ని తెచ్చి పెడుతుంది. నో డౌట్ ఏదో రోజు రోగం పాలైపోయేది మనమే. రోజు తిట్టాయని బాగానే ఉంటాడు, ఈలోపు నువ్వు రోగం పాలైపోతావు. కారణం ఏంటి? నువ్వు చెడ్డను చూస్తున్నావు. చెడ్డను చూడొద్దు, మంచి ఉంది, మంచిని చూడు. ఇవాళ మంచిగా లేకపోతే నష్టం ఏంటి? నెలకోసారి మంచిగా ఉన్నాడు కదా చాలు. ఆ మంచిని ఒకటే చూస్తే నువ్వు రోగం పాలవ్వో యోగం పాలవుతావు. యోగం నేను లాక్కెళ్ళిపోతుంది. యోగం నేను లాక్కెళ్ళిపోతే నీ హృదయంలో ఒక దారి దొరుకుతుంది. నువ్వు సాధనా క్రమంలో ఉన్నట్లే నీ సాధనకు దారి దొరుకుతుంది. ఇంట్లో అవ్వచ్చు, చుట్టాల్లో అవ్వచ్చు, బయట ఫ్రెండ్స్లో అవ్వచ్చు, లోకంలో తిరుగుతున్నప్పుడు అవ్వచ్చు, ఎక్కడ కానీ ఎదటి వాళ్ళల్లో నువ్వు చెడ్డను చూసేవా జీడి తిన్నదాంతో సమానం. నోరు పొక్కి తీరుతుంది. నువ్వు నిజంగా సాధకుడు అయితే, సాధకురాలు అయితే ఖచ్చితంగా నువ్వు తినవలసింది మామిడి కానీ జీడి కాదు. చెడ్డలేని జీడి లేని మామిడి ఉండనే ఉండదు. చెడ్డలేని మంచివాడు ఉండనే ఉండడు. చెడ్డలేని మనిషి ఉండనే ఉండడు. అందుచేత ఇది దేనికి పనికి వస్తుంది అంటే అనుష్ఠానానికి పనికి వస్తుంది, పత్యానికి బాగా పనికి వస్తుంది. ఎవరెవరు చెడ్డవారు అనేది అసలు చెడ్డ అనేది చూడటమే మానే. యేసు అంటాడు కదా, నీ కంట్లో దూలం పెట్టుకుని ఎదటి వాడి కంట్లో ఉన్న నలుసును చూస్తావా అంటాడు. నీకు ఆ జ్ఞానం అంటాడు. అంటే చెడ్డను చూడటం అలవాటు అయిపోతే నీ కంట్లో దూలం అంటే చాలా పెద్ద దొంగ. అంత తప్పులు ఉన్నా కానీ ఎదటి వాడుల్లో చిన్ని నలుసులు. కంట్లో నెలసు ఎంత ఉంటుందండి? కంట్లో నలుసు కనిపించదు పైకి, భూతత్వం పెట్టి చూస్తేనే కనపడదు. అంటే అంత చిన్ని లోపాలు ఉన్నా కానీ నువ్వు చూడటానికి అలవాటు పడిపోతావు. ఈ లోపు నీ మనసులో కుట్ర దూలం అంత పెరిగిపోతుంది. నువ్వు సాధనకి పొరపాటు కూడా పనికి రావు. సాధకులకు ఉండవలసిన మొట్టమొదటి లక్షణం అది ఏంటి? నువ్వు సాధనకి పనికి రావు. ఎప్పుడు ఎదటి వాళ్ళలో ఉన్న చెడ్డను చూసావా అలా సాధకురాలువే కాదు, సాధనకు పనికి రావు. ఏం చూడాలి మరి? మంచిని చూడాలి. మంచి అసలు ఉంటుందా ఉండదా అంటే ఖచ్చితంగా ఉంటుంది. చూసే కళ్ళు ఉండాలి కానీ ఖచ్చితంగా ఉండి తీరుతుంది. నీకున్న మనసును బట్టి నీ కంటికి కనిపిస్తుంది మంచి. నీ చుట్టూ ఉన్న వాళ్ళందరిలోనూ చెడ్డను చూస్తే నీకు పొరపాటున కూడా ఏకాగ్రత సిద్ధించదు. వాళ్ళే నీ పొర చుట్టూ తిరుగుతూ ఉంటారు నువ్వు నామం చేసిన. నీ చుట్టూ ఉన్న వాళ్ళందరిలోనూ మంచే చూస్తే నీ పొర చుట్టూ వాళ్ళు ఏం తిరగరు. చెడ్డను చూస్తే నువ్వు నామం చేసుకున్నప్పుడు, మంత్రం చేసుకున్నప్పుడు పిశాచాలు తిరిగినట్టు తిరుగుతాయి. ఇంక వాళ్ళు ఏం చేద్దాం వీళ్ళు ఏం చేద్దాం అనుకుంటా కూర్చుంటా. నువ్వేం చేయగలవు?
వాడిని ఈశ్వరుడు పుట్టించాడు అలాగా. నువ్వేం చేయగలవు? వాళ్ళని మార్చడం కోసం నువ్వు వచ్చావా? నిన్ను నువ్వే మార్చుకోలేకపోతున్నావు, వాళ్ళని ఎలా మార్చుతావు? నిన్ను నువ్వు మార్చుకునే శక్తి నీకు లేనప్పుడు, నీకే ఇంత కష్టంగా ఉన్నప్పుడు పోనీ వాళ్ళని మారుస్తావు. ఏంటి ఉపకారం నీకు? లోకంలో ఉన్న వాళ్ళందరినీ మార్చేస్తే నీకేంటి ఉపకారం? రామకృష్ణ పరమహంస దేవులు ఒక మంచి మాట చెప్పారు, నీ కాళ్ళకి చెప్పులు తొడుక్కో చాలు. ఆ రోజుల్లో ఈ ప్లాస్టిక్ చెప్పులు లేవు, లెదర్ చెప్పులు అంటే తోలు చెప్పులు. నీ కాళ్ళకి చెప్పులు తొడుక్కో, ఎక్కడైనా నడిచెళ్ళిపో, ముళ్ళైనా రాళ్ళైనా నీకేం గుచ్చుకోవు. అంతేగాని భూమండలం అంతా తోలుతో కప్పుతానంటావేంటో, అది ఎలా సాధ్యం? ముళ్ళ మీద తోలు కప్పుతావా, రాళ్ల మీద తోలు కప్పుతావా, చెట్ల మీద తోలు కప్పుతావా, లేకపోతే మేడల మీద మిత్తుల మీద తోలు కప్పుతావా? సింపుల్గా నీ కాళ్ళకి ఆ తోలు చెప్పులు వేసుకుంటే సరిపోద్ది కదా. దాని అర్థం ఏంటి? గాంధీ గారు చెప్పారు కానీ ఆయన ఆ మాట చెప్పినప్పుడు ఇంకా జ్ఞాన స్థితిలోకి రాలా. ఆయన ఏమన్నారంటే, చెడు అనవద్దు, చెడు వినవద్దు, చెడు కనవద్దు అని చెప్పాడు. అప్పుడు ఇంకా యోగి స్థితిలోనే ఉన్నాడు. జ్ఞాన స్థితిలోకి వస్తే అలా చెప్పు ఉన్నాడు, మంచి అను, మంచి విను, మంచి కను. అంటే చెడు అనవద్దు అంటే చెడు 3 సార్లు చెప్పాడు. చెడు అనవద్దు అంటే ఏదైతే అనవద్దు అంటున్నదో మనసు అదే అంటది. చెడు చూడవద్దు అంటే మనసు ఏదైతే చూడొద్దు అంటుందో అదే చూస్తుంది. చెడు జ్ఞాపకం చేసుకోవద్దు అంటే కనుక మనసు అదే జ్ఞాపకం చేసుకుంటుంది. మనసుకి నెగిటివ్ సజెషన్ ఇస్తే వెంటనే పట్టుకుంటుంది. అంచేత గాంధీ గారు కూడా, అంటే ఆయన మహాత్ముడే కాదను, కానీ మహాత్ముడు అవ్వకముందు ఆయన కూడా సాధనలో ఉన్నప్పుడు ఈ రకమైన ప్రాక్టీస్ చేశాడు. చెడు నేను ఎప్పుడు అనకూడదు, నా నోటుంటే చెడ్డ మాట రాకూడదు. బ్రిటిష్ వాళ్ళు మనకి ఎన్ని చెడ్డలు చేసినా కానీ మీరు పలానా చెడ్డ చేశారని చెప్పేవాడు కాదు, మర్యాదగానే ఉండేవాడు. పలానా దీనికోసం పోరాటం చేస్తున్నాం అనేవాడు, అంతేగాని వాళ్ళు తోలనాడేవాడు కాదు, తిట్టేవాడు కాదు. చెడు మాట, పలుకు మాట ఒక్కటి కూడా ఆయన నోటంట వచ్చేది కాదు. అది సత్య వ్రతం, అహింసా వ్రతం. అంటే మాట ద్వారా కూడా హింసించకూడదు ఒక మనిషిని అనే వ్రతం. శ్రీ భగవాన్ అయితే ఏం చెబుతారంటే, 3 సార్లు నెగిటివ్ సజెషన్ ఎందుకు, 3 సార్లు చెడు అంటారు ఎందుకు, 3 సార్లు మంచాను. చూస్తే మంచిని చూడు, వింటే మంచిని విను, అంటే మంచి మాటను. భగవాన్ అయితే ఇలా చెబుతారు. ఒక జ్ఞాని యొక్క ఎక్స్ప్రెషన్కి, యోగి యొక్క ఎక్స్ప్రెషన్కి అనుభవంలో చాలా తేడా ఉంటుంది. యోగి ఎక్స్ప్రెషన్ మిడిల్ రేంజ్లో ఉంటుంది, జ్ఞాని ఎక్స్ప్రెషన్ పీక్ స్టేజ్లో ఉంటుంది. అది అల్టిమేట్, అది ఇంకా మార్చడానికి ఏముండదు. చేత ఏది సత్యమో అదిగా ఉంటాడు వాడు. సత్యం స్వయం ప్రకటితం. ఏ సత్యం అయితే ఉందో అది స్వయం ప్రకటితం అయితే దానిని ఉపనిషత్తు అన్నారు. అది ఒక మానవుడి ద్వారా వస్తే ఆ మానవుడిని ఋషి అన్నారు. అంటే సత్య ద్రష్టల్ని, సత్యాన్ని దర్శించిన వాళ్ళని, నిజం ఏదైతే ఉందో అది అంది, అదే తానుగా ఎవరైతే అయ్యి ఉన్నారో వారిని మహర్షులు అంటారు. అటువంటి మహర్షి మన భగవాన్ శ్రీ భగవాన్. అంటే అనుష్ఠానం పద్యం అయితే మంత్రం, మందు. మనం మంత్రాలు చేసుకునే స్థాయిలోనే ఉన్నాం. ఆ మంత్రం ఇంకా ధ్యానంగా పట్టే స్థాయి కూడా రావట్లేదు. అది తొందరగా శ్రీ భగవానుడి దయ వల్ల వచ్చుగాక. రేపు 18వ తారీఖుని